హాయ్ హలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనతోటి సార్ అయిన చంద్రశేఖర్ సార్ ఉండడం జరిగింది. తెలంగాణ ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ చూసుకుంటే మార్కెట్లో అద్భుతంగా బోధించే మన సార్ మనతో ఉన్నాడు. మన సార్ నుండి మనం ఆన్లైన్ క్లాసెస్లో ముఖ్యంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఫ్రీ క్లాసెస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. చాలా అద్భుతంగా మన యొక్క నేను రచించిన తెలంగాణకు సంబంధించి అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన పుస్తకము ఈ యొక్క పుస్తకంలో ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా అద్భుతంగా అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చాలా అద్భుతంగా చెప్పించడం జరుగుతుంది. ఫ్రీ క్లాసెస్ ముఖ్యంగా సార్ యొక్క క్లాసెస్ ఎట్లుంటాయంటే ఏ ఎగ్జామ్ రాసినా కూడా అంటే చాలామంది నిరుద్యోగులకి ముఖ్యంగా పేద విద్యార్థులకు గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆ క్లాసెస్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఒక సరళమైన భాషలో ముఖ్యంగా విద్యార్థిని కంపల్సరీ ఒక నిరుద్యోగి ఉద్యోగం సాధించే దిశగా ఆ యొక్క క్లాసెస్ ఉంటాయి. అందుచేతనే నేను కూడా అంటే గతంలో ఉన్నటువంటి అనేక క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత ఎవరైతే ఇండియన్ హిస్టరీ బాగా చెప్తారో అంటే నాకు ఉన్న తక్కువ టైం ఉంటుంది, నేను చెప్పలేని టైం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు తక్కువ అమౌంట్ తోటి అంటే నిరుద్యోగులకు ముఖ్యంగా పేద విద్యార్థులకి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి సులభంగా అంటే ఇండియన్ హిస్టరీ చెప్పాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సార్ మన యొక్క స్టూడియోకి రావడం జరిగింది. గతంలో మనము ప్రాచీన భారతీయ చరిత్ర మొత్తం ఫ్రీగా పెట్టడం జరిగింది. ఇటీవల మధ్య భారతీయ చరిత్ర చెప్పిస్తున్నాను. ఆ తర్వాత మోడర్న్ కూడా వీలైతే టైం కూడా చెప్పిస్తాను. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇండియన్ హిస్టరీకి అటు తెలంగాణ ముఖ్యంగా చూసుకుంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 లాంటి చూసుకుంటే ఒక 30 మార్కులు రావచ్చు. ఆ తర్వాత ప్రిలిమ్స్లో కూడా అంటే గ్రూప్ 1 ఫస్ట్ పేపర్లో కూడా 15 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గ్రూప్ 1 మెయిన్స్లో 50 మార్కులు ఉంది, అంటే మెయిన్స్లో ఉంది. తర్వాత అటు ప్రిలిమ్స్లో కూడా ఉంది. ఆ తర్వాత పేపర్ జనరల్ ఎస్ఎల్ కూడా 50 మార్కులు ఉంది. సార్ యొక్క సరళమైన భాషను తీసుకొని మనం ప్రిపేర్ అయితే మీకు ఎక్కువ స్కోర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ కంటెంట్ని కూడా మన పుస్తకమే కాకుండా కూడా ప్రైవేట్ ఆథర్స్ ఇంకా పుస్తకాలు అలాగే డిగ్రీ పుస్తకాలు ఇంటర్మీడియట్ పుస్తకాలు తీసుకొని క్లాసుని అద్భుతంగా బోధిస్తున్నాడు. కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులు అటు ఏపీ అయితే తెలంగాణ అయితే ఇంకా ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి మన తెలంగాణకు సంబంధించి అలాగే తెలుగు భాష నేర్చుకునే ఎక్కడున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ హాయ్ వెల్కమ్ టు రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్ అండ్ జీనియస్ పబ్లికేషన్. సో మిత్రులారా, మనము ఈ యొక్క రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్ నుంచి మనకు ఇదివరకు ఉన్నటువంటి గత వీడియోస్లో మనము యాన్సెంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించడం జరిగింది. సో ఇప్పుడు మనము మిడివల్ ఇండియన్ హిస్టరీలో భాగంగా కొన్ని అంశాలను మనము చూడవలసి వస్తుంది. సో ఇందులో భాగంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఆల్రెడీ మనం చెప్పినటువంటి గత ప్రీవియస్ క్లాస్లో ఇండియన్ హిస్టరీ నుంచి మన ఇదే రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్ నుంచి అలాగే మీకు సజెస్ట్ చేసినటువంటి జీనియస్ పబ్లికేషన్ ఇండియన్ హిస్టరీ బుక్ ఏదైతే ఉంటుందో అది మీరు ఆ క్లాసులు విని ప్రిపేర్ కామని చెప్పాను. సో యాస్టీస్గా మనకు ఈ యొక్క ఏపీ హిస్టరీ మనకు ఏపీలో జరిగినటువంటి ప్రీవియస్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మనకు ఇందులో నుంచి మనకు ఈ యొక్క జీనియస్ పబ్లికేషన్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో ఈ యొక్క బుక్ నుంచి మనకు క్లియర్ కట్గా రావడం జరిగింది. అండ్ ఆల్సో వన్ థింగ్ రిమెంబర్, ఇంకొకటి ఏంటంటే మనం కంప్లీట్ చేసింది ఓన్లీ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లాసెస్ వరకు. సో ఇది బుక్ మనకు ఓవరాల్గా ఇది బాగా మీకు ఉపయోగపడుతుందని మీకు ఆల్రెడీ అప్పుడే చెప్పాను బిఫోర్ ఎగ్జామినేషన్. సో అందులో మీరు ఒకసారి చూసుకుంటే ఈ బుక్ నుంచి మనకు యాన్సెంట్, మిడివల్, మోడర్న్ ఈ మూడిట్ల నుంచి 30కి మీకు అవుట్ ఆఫ్ 30 అంటే 30కి 30 మార్కులు కూడా ఖచ్చితంగా మీరు కరెక్ట్గా చూడగలిగితే 30కి 30 మార్కులు ఈ యొక్క బుక్లో నుంచి రావడం జరిగింది. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, ఎందుకంటే నేను చూశాను ఆల్రెడీ. సో ఈ బుక్ స్టాండర్డ్ అనేటటువంటిది ఎంత ప్రాధాన్యత కలిగిందో మళ్ళీ చెప్తున్నాను. సో కాబట్టి మిత్రులారా, సో మనకు ఓవరాల్గా ఇది అత్యంత కీలకమైనది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2 యాస్పిరెంట్స్, గ్రూప్ 3 అలాగే మనకు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఇండియన్ హిస్టరీకి సో మేము అవుట్ ఆఫ్ మనకు 30 ఇస్తాడా 25 ఇస్తాడా, జనరల్ స్టడీస్లో 35 ఇస్తాడా. సో అవుట్ ఆఫ్ మనం 100కి 100% రీచ్ కావాలంటే
30/30. సో 30/30 కానీ లేదా 25/25 కానీ ఇలా మార్క్స్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలంటే ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఓవరాల్గా ఈ యొక్క బుక్ని మీరు ఒకసారి మీ దగ్గర ఖచ్చితంగా ఉంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా 100కి 100%, 99% కాదు 100% మీకు ఉపయోగపడుతుంది అనేటటువంటి నమ్మకాన్ని నేను కలిగి ఉన్నాను. సో అదే పర్పస్లో ఈ యొక్క బుక్ మీద ఇంకా పరిజ్ఞానం, ఈ బుక్ కొనుక్కోవడంతో పాటు ఈ పరిజ్ఞానం సంపాదించడంతో పాటు మనం రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్ నుంచి విడుదల చేసేటటువంటి ఈ యొక్క ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా మీరు వింటే ఇంకా దాని మీద పరిపూర్ణ అవగాహన వస్తుంది. రైట్. సో ఇందులో మనం ఇప్పుడు డిస్కస్ చేసేటటువంటిది ఈ సెషన్లో మనం మిడివల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు నాగరికత నుంచి హర్షవర్ధనుడి వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎస్పెషల్లీ మనం ఇక్కడ రాజపుత్రుల యుగానికి సంబంధించినటువంటి సమాచారం నుండి ఓవరాల్గా ఇక్కడ మనకి ఈ యొక్క మరాఠా సామ్రాజ్యం వరకు మనం క్లియర్ కట్గా నేర్చుకోవాలి. మరి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా మనకు ఏ అంశాలు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఏ అంశాలు ఉంటాయి అనేటటువంటిది ఒకసారి ఇక్కడ మనం చూడగలిగితే ఓవరాలుగా మధ్యయుగ భారతదేశ చరిత్ర యాక్చువల్గా మనకు క్రీస్తు శకము 7వ శతాబ్దం నుండి మనకు ఈ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి మరాఠా సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ మరాఠా సామ్రాజ్యం అనగా 17వ శతాబ్దం వరకు కూడా 7 నుంచి దాదాపుగా ఈ యొక్క 16-17 శతాబ్దాల మధ్య వరకు కూడా ఈ యొక్క భారతదేశ చరిత్రను మనం మధ్యయుగ భారతదేశ చరిత్రగా అభివర్ణిస్తాం. అయితే ఇందులో ఎస్పెషల్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనకు ముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి చూస్తే ఇక్కడ రాజపుత్రుల యుగం, అలాగే రెండవది ఇక్కడ మనకు ఇస్లాం మత వ్యాప్తి, భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తి ఏ విధంగా ఉన్నది, అలాగే ముఖ్యంగా మూడవది భారతదేశంపై అరబ్బుల దండయాత్ర, అలాగే ఇదే భారతదేశంపై అరబ్బుల తర్వాత తురుష్కుల దండయాత్రలు అంటే గజనీ మహమ్మద్, గోరీబ్ మహమ్మద్ వంటి వారు జరిపినటువంటి దండయాత్రలు. ఇలా ముఖ్యమైనటువంటి 5వది ఏమిటి అనేది ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అత్యంత ముఖ్యమైనటువంటి ఢిల్లీ సుల్తానుల యుగం 5 రాజవంశాలు, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం ఏదైతే ఉన్నాయో ఈ 5 రాజవంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఈ ఢిల్లీ సుల్తానుల యుగంలో నేర్చుకుంటాము. అలాగే ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే 6వది. మరి 6వది అత్యంత కీలకమైనటువంటిది ఇక్కడ ఒకసారి మనము అబ్జర్వ్ చేయాలంటే భక్తి ఉద్యమం, అలాగే సూఫీ ఉద్యమాల గురించి ఇక్కడ నేర్చుకోవాలి. భక్తి ఉద్యమం అలాగే సూఫీ ఉద్యమాలు మన భారతదేశంలో జరిగినటువంటి, అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి వీటి తర్వాత మొఘల్ సామ్రాజ్యం, అలాగే మనకు మరాఠా సామ్రాజ్యం ఇవి మనకు అత్యంత కీలకమైనటువంటి రాజపుత్రుల యుగం, ఇస్లాం మత వ్యాప్తి, అరబ్బుల దండయాత్ర, తురుష్కుల దండయాత్రలు, ఢిల్లీ సుల్తాన్ల యుగం, భక్తి సూఫీ ఉద్యమాలు, మొఘల్ సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యం వరకు ఇంతవరకు కూడా మనకు మిడివల్ ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం ఇక్కడ నేర్చుకోవాలి. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఇవి మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క 8 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లియర్ కట్గా నేర్చుకుందాం. మరి ఇందులో మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది మనకు ఫస్ట్ది రాజపుత్రుల యుగం. మధ్యయుగ భారతదేశ చరిత్రలో
ఈ రాజపుత్రులు అనేటటువంటి వారు ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందడం అనేది జరిగింది. ఉత్తర భారతదేశంలో హర్షవర్ధనుడి తర్వాత ఉత్తర భారతదేశాన్ని ఈ యొక్క సమైక్యత కిందికి ఏకతాటి కిందికి తీసుకొచ్చి పరిపాలన చేసినటువంటి ఘనతను సంపాదించుకున్నారు. విదేశీయుల దండయాత్రలను ఎదుర్కొని అడ్డుకొని పోరాడినటువంటి పోరాట యోధులుగా ఈ యొక్క పేరుగాంచారు ఈ యొక్క రాజపుత్రులు. మరి అటువంటి ఈ యొక్క రాజపుత్రులకు సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలను పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు కొంతమంది వారి యొక్క గ్రంథాల ప్రకారం వారి యొక్క అబ్జర్వేషన్ వారి యొక్క పరిశోధనల ప్రకారం మనకు వివరించడం అనేటటువంటిది జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ రాజపుత్రుల గురించి మనకు ముఖ్యంగా కల్నల్ టాడ్ అనేటటువంటి విదేశీ చరిత్రకారుడు కల్నల్ టాడ్ అనే విదేశీ చరిత్రకారుడు ముఖ్యంగా మనకి ఇక్కడ వివరించింది ఏమిటయ్యా అంటే ద యానల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ ద యానల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ అనేటటువంటి తాను రాసినటువంటి ఈ గ్రంథంలో ఈ యొక్క రాజపుత్రులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కల్నల్ టాడ్ మనకు వివరించడం అనేటటువంటిది జరిగింది. కల్నల్ టాడ్ వివరించడం జరిగింది. మరి ఈ కల్నల్ టాడ్ చెప్పినటువంటి వివరణ ప్రకారం ఈ రాజపుత్రులు అనేటటువంటి వారు భారతదేశంలో స్థిరపడినటువంటి విదేశీ జాతుల వారు భారతదేశంలో స్థిరపడిన విదేశీ జాతుల వారే ఈ రాజపుత్రులు అని ముఖ్యంగా భారతదేశంలో స్థిరపడినటువంటి వారిలో శకులు కానీ పహలవా లేదా పార్థియన్స్ కానీ అలాగే హూనులు కానీ అలాగే కుషానులు కానీ వీళ్ళంతా కూడా భారతదేశంపై దండెత్తి వచ్చి భారతదేశాన్ని పరిపాలించి భారతదేశంలో స్థిరపడ్డటువంటి ఈ విదేశీ పాలకులు. అటువంటి ఈ యొక్క శకులు పహలవులు లేదా పార్థియన్సు హూనులు అలాగే కుషానులు వంటి ఈ విదేశీ జాతుల యొక్క మిశ్రమ సమ్మేళనమే ఈ యొక్క రాజపుత్రులు అని. ఈ రాజపుత్రులు కాబట్టి వీళ్ళు విదేశీయులు వందకొంద విదేశీయులు స్వదేశీయులు కాదు. ఇక్కడికి వచ్చి వీళ్ళు స్థిరపడ్డారు కాబట్టి భారతదేశంలో స్థిరపడ్డ విదేశీయులుగా మనకి ఈ కల్నల్ టాడ్ అనేటటువంటి విదేశీ చరిత్రకారుడు తాను రచించిన ది యానల్స్ అండ్ యాంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ అనేటటువంటి గ్రంథంలో పేర్కొనడం అనేటటువంటిది జరిగింది. అలాగే మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళ గురించి వివరించేటటువంటి అద్భుతమైన మరో గ్రంథం చూసుకుంటే పృథ్వీరాజ్ రాసో ఈ యొక్క ప్రముఖ హిందీ కవి అయినటువంటి ఆనాటి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముఖ్యమైన ప్రముఖ హిందీ కవి అయినటువంటి చాంద్ బర్దాయ్ హిందీ భాషలో రాసిన పృథ్వీరాజ్ రాసో అనేటటువంటి గ్రంథం కూడా ఈ రాజపుత్రులకు సంబంధించిన సమాచారాన్ని మనకు క్లియర్గా వివరించడం జరిగింది. మరి ఈ పృథ్వీరాజ్ రాసో అనేటటువంటి గ్రంథంలో ఈ యొక్క ముఖ్యంగా ప్రతిహార అలాగే పరమార అలాగే సోలంకీలు అలాగే చౌహాన్లు అనేటటువంటి వారు ఈ యొక్క నలుగురు ఎవరైతే ఉన్నారో వీరు పూర్తిగా ఈ యొక్క అగ్నికుల క్షత్రియులు అగ్ని నుండి జన్మించారని అగ్నికుల క్షత్రియులుగా వీళ్ళని ఈ యొక్క అగ్నికుల క్షత్రియులుగా వీళ్ళని ఈ యొక్క చాంద్ బర్దాయ్ తన గ్రంథంలో అభివర్ణించడం జరిగింది. అగ్నికుల క్షత్రియులుగా ఈ యొక్క 4 రాజపుత్ర రాజవంశాలకు సంబంధించినటువంటి వారిని. అలాగే తాము చేసిన పరిశోధనల వలన ముఖ్యంగా ఈ రాజపుత్రులు అనేటటువంటి వారు విదేశీయులు కాదు స్వదేశీయులే అనేటటువంటి విషయాన్ని విదేశీయులు కాదు స్వదేశీయులే అనేటటువంటి విషయాన్ని మనకు వివరించినటువంటి వారు ఎవరయ్యా అంటే సివి వైద్య అలాగే మనకు జిఎన్ జా సివి వైద్య అలాగే మనకు జిఎన్ జా అనేటటువంటి వారు మనకు పూర్తిగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ యొక్క రాజపుత్రులు విదేశీయులు కాదు స్వదేశీయులు అనేటటువంటి విషయాన్ని మనకు ప్రస్తావించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఈ క్లియర్గా వివరించుకోవాలి. సో మొత్తానికి వీరి యొక్క ఆధారాల ప్రకారం ఇక్కడ చూస్తున్న వీరి యొక్క రచనల ప్రకారం మరి ముఖ్యంగా
ఈ యొక్క రాజపుత్రులకు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఇక్కడ మనము పూర్తి స్థాయిలో ఎవరెవరు ముఖ్యమైనటువంటి రాజపుత్ర రాజవంశాలు ప్రసిద్ధిగాంచాయి, ఎవరు పరిపాలించారు అనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ ప్రతిహారులు, అలాగే మనకు ఇక్కడ చౌహాన్లు, ప్రతిహారులు, అలాగే పరమారులు, అలాగే ఇక్కడ నాలుగోది మనకు సోలంకీలు, 5 మనకు ఇక్కడ చందేరులు అని చెప్పేసి అంటాము. చందేరులు, సోలంకీలు, చందేరులు, అలాగే ఇక్కడ మనకు గహద్వాలులు, అలాగే మనకు ఇక్కడ గహద్వాలులు తర్వాత మనకు ముఖ్యమైనటువంటి ఇక్కడ తోమారులు అనేటటువంటి వారు, తోమారులు. అలాగే మనకు పూర్తి స్థాయిలో తోమారులు తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి రాజవంశంగా ప్రసిద్ధిగాంచిన దాంట్లో మనకు హిందూ షాహీలుగా చెప్తాము, హిందూ షాహీలు. అలాగే మనకు కాలచూరులు, సో తోమారులు, అలాగే హిందూ షాహీలు, అలాగే కాలచూరులు అనేటటువంటి వారు. వీరి తర్వాత ఇక రాజపుత్రులు కానటువంటి వారి రాజవంశాల్లో చూసుకుంటే మనకు ముఖ్యంగా ఇక్కడ పాలవంశం, అలాగే మనకు ఇక్కడ సేన వంశం అనేటటువంటివి కూడా కీలకం. పాలవంశం, సేన వంశం కూడా కీలకం. కాకపోతే ఈ 9 వరకు మనము రాజపుత్ర రాజవంశాలుగా చెప్తాము. పాలవంశీయులు ఈ యొక్క రాజపుత్రులు కాదు, సేన వంశంలో కూడా రాజపుత్ర రాజవంశీయులు కాదు. సో ఈ 9 వరకు వీళ్ళు రాజపుత్ర రాజవంశానికి సంబంధించినటువంటి వారిగా మనకు లభించినటువంటి ఆధారాల ప్రకారం మనకు చరిత్రకారులు చెప్పడం అనేటటువంటిది జరిగింది. మరి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడవలసింది ప్రతిహారులకు సంబంధించిన సమాచారాన్ని. ప్రతిహారులు ఉత్తర భారతదేశంలో మొట్టమొదట ఆ రాజ్యాధికారాన్ని స్థాపించినటువంటి రాజవంశీయులుగా ప్రసిద్ధిగాంచినటువంటి వారు ప్రతిహారులు మొట్టమొదటగా ఈ ఉత్తర భారతదేశంలో. మరి ప్రతిహారులు అంటే అర్థం ద్వారపాలకులు అని చెప్పేసి అర్థం. ప్రతిహారులు అంటే ద్వారపాలకులు అని చెప్పేసి అర్థం. మరి ఇక్కడ ప్రతిహారులు వాళ్ళ యొక్క పూర్వచరిత్రను చెప్పుకునేటటువంటి క్రమంలో మేము అయోధ్యను పాలించిన శ్రీరాముని యొక్క సోదరుడైన లక్ష్మణుని యొక్క సంతతికి చెందిన వారిమని చెప్పేసి, అలాగే లక్ష్మణుడు ఈ యొక్క రాముడు తన అన్న రాముడి యొక్క ద్వారపాలకుడు కాబట్టి లక్ష్మణుని సంతతికి చెందినటువంటి ఈ ప్రతిహారులు వీళ్ళు ద్వారపాలకులుగా పిలువబడ్డారనేటటువంటి విషయాన్ని కూడా మనకు దొరికినటువంటి ఆధారాలు మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది. మరి ఇందులో వీళ్ళు ముఖ్యంగా గూర్జర జాతికి సంబంధించినటువంటి వారిగా కూడా మనకు ప్రతిహారులు మధ్య ఆసియాలోని గూర్జర జాతికి సంబంధించినటువంటి వారిగా కూడా కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. మైగ్రేటెడ్ అయ్యి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ యొక్క ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిగా ఈ యొక్క బిన్మల్ ఏదైతే ఉందో ఈ యొక్క బిన్మల్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు రాజ్యస్థాపన చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. బిన్మల్ను అలాగే తర్వాత కనౌజును ఈ రెండింటిని రాజధానులుగా చేసుకొని ఉత్తర భారతదేశంలో మొట్టమొదట అధికార రాజ్య స్థాపన చేసిన మొట్టమొదటి రాజపుత్ర రాజవంశంగా ఈ ప్రతిహారులను చెప్తాము. మరి ఈ ప్రతిహారుల్లో ముఖ్యమైనటువంటి వారుగా చెప్పాలంటే ఏవే పాలకులు ఉన్నారు అనేది చెప్పాలంటే గూర్జర హరిశ్చంద్రుడు, అలాగే మనకు దేవరాజు, అలాగే మనకు వత్సరాజు, దేవరాజు, అలాగే వత్సరాజు, అలాగే మనకు ఇక్కడ రెండవ నాగభటుడు, ఇక్కడ మనకు మొదటి నాగభటుడు రావాలండి దేవరాజు. సో మనకు హరిశ్చంద్రుడి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారిలో ఇక్కడ ఒకసారి చూస్తే ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను, నోట్ చేసుకుంటే చేయండి. హరిశ్చంద్రుడు తర్వాత మొదటి నాగభటుడు, అలాగే మనకు నెక్స్ట్ దేవరాజు తర్వాత వత్సరాజు. సో ఈ యొక్క వత్సరాజు తర్వాత మనకు
రెండవ నాగభటుడు తర్వాత ఇక్కడ మిహిరభోజుడు. ఈ మిహిరభోజుడి తర్వాత మనకు మొదటి మహేంద్రపాలుడు. అలాగే ఈ యొక్క మొదటి మహేంద్రపాలుడి తర్వాత మనకు రెండవ భోజుడు. ఈ రెండవ భోజుడి తర్వాత చివరి వాడిగా మనము రాజ్యపాలుని చెప్తాం. ఇది మనకు ఓవరాల్గా ప్రతిహార వంశానికి సంబంధించిన పాలకుల సమాచారం. మరి ఇందులో ఫస్ట్ హరిశ్చంద్రుడు. ఈ యొక్క ప్రతిహార వంశ మూల పురుషుడిగా ఈ యొక్క గూర్జర జాతికి చెందిన ఈ హరిశ్చంద్రుని చెప్తాం. ఇతడే మొట్టమొదటిసారిగా ఈ యొక్క రాజస్థాన్లో ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈయన ఏం చేశాడయ్యా అంటే ఈ యొక్క స్వతహాగా ఈయన బ్రాహ్మణుడు అయినా కూడా తన యొక్క సాంప్రదాయ వృత్తిని వదిలిపెట్టి ఆయుధాలను చేతపట్టి పూర్తి స్థాయిలో ఈయన నేటి రాజస్థాన్లో ఈయన ఒక స్వతంత్ర రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. అదే ప్రతిహార రాజవంశం. ఇతడే మొట్టమొదట బిల్మన్ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. కాబట్టి ఇతన్ని ప్రతిహార వంశ మూల పురుషుడిగా భావిస్తారు గూర్జర హరిశ్చంద్రుడిని. అతని తర్వాత మొదటి నాగభటుడు. సో భోజుడు వేసినటువంటి గ్వాలియర్ శాసనంలో ఈ యొక్క హరిశ్చంద్రుడు కుమారుడైనటువంటి మొదటి నాగభటుడు ప్రతిహార రాజ్య స్థాపకుడిగా పేరుగాంచాడని, తన తండ్రి వంశం మూల పురుషుడు హరిశ్చంద్రుడైతే ఆయన కుమారుడైన మొదటి నాగభటుడు ప్రతిహార రాజ్య స్థాపకుడిగా పేరుగాంచాడని, ప్రతిహారుల్లో మొదటి గొప్ప పాలకుడిగా పేరుగాంచాడనేటటువంటి విషయాన్ని వివరించాడు. అంతేకాదు ఈ గ్వాలియర్ శాసనంలో ఈ మొదటి నాగభటుడికి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఈయన యువరాజుగా ఉన్నప్పుడు అనేక మందిని ఓడించాడని, సింహాసనం అధిష్ఠించిన తర్వాత అనేక మందిని తన పాదాక్రాంతులు చేసుకున్నాడనేటటువంటి విషయాన్ని కూడా గ్వాలియర్ శాసనంలో క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రులను, సైంధవులను, అలాగే మాల్వా పాలకులను, అరబ్బులను, తురుష్కులను, సో టోటల్గా వీళ్ళందరినీ కూడా మనకు ఓడించి తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి మొట్టమొదటి ప్రతిహార పాలకుడిగా ఈ యొక్క గ్వాలియర్ శాసనంలో ప్రస్తావించబడినటువంటి ప్రతిహార రాజు ఎవరయ్యా అంటే మొదటి నాగభటుడు. ఈ గ్వాలియర్ అనేది ఒక ప్రశస్తి శాసనం. ఒక రాజును గురించి పొగుడుతూ వేయబడే శాసనాన్ని, ఒక రాజుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరించే శాసనాన్ని ప్రశస్తి శాసనం అంటారు. అటువంటి గ్వాలియర్ ప్రశస్తి శాసనంలో ప్రస్తావించబడినటువంటి వాడు ఎవరయ్యా అంటే మొదటి నాగభటుడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇందులో ఈయన అద్భుతమైన విజయాలు, ఆయన సాధించిన విజయాలు, ఆయన యొక్క గొప్పతనము ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈయన స్వదేశీ రాజులను ఓడించాడు, విదేశీయులైన అరబ్బులను సైతం ఎదిరించి ఓడించిన ఘనతను సంపాదించిన పాలకుడిగా మొదటి నాగభటుడు పేరుగాంచాడని గ్వాలియర్ ప్రశస్తి శాసనంలో మెన్షన్ చేయడం జరిగింది. ఆయన తర్వాత వచ్చినటువంటి దేవరాజు. మరి ఈ దేవరాజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని చరిత్రకారులు ఈ యొక్క రాష్ట్రకూటుల్లో గొప్ప పాలకుడైన అమోఘవర్షుడు వేయించిన సంజనా శాసనంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ సంజనా శాసనం ప్రకారంగా ఈ యొక్క దేవరాజు రాష్ట్రకూట వంశ మూల పురుషుడైనటువంటి రాష్ట్రకూట వంశ మూల పురుషుడైన ఈ యొక్క దంతిదుర్గుడు చేతిలో ఓడిపోయినట్లుగా మనకు ఈ సంజనా శాసనం ద్వారా తెలుస్తుంది ఈ యొక్క దేవరాజుకు సంబంధించిన సమాచారాన్ని. ఇక దేవరాజు తర్వాత మనకు వత్సరాజు. ఈ వత్సరాజుకు సంబంధించిన సమాచారంలో భాగంగా మనకు తెలిసిన విషయం ఏమిటయ్యా అంటే గంగా నదిలోయ పరివాహక ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో గంగా నదిలోయ పరివాహక ప్రాంతంలో బాగా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి నగరం, సంపద పరంగా వనరులు ఎక్కువగా ఉన్నటువంటి నగరంగా ప్రసిద్ధిగాంచింది ఏమిటంటే కనౌజ్. మరి ఈ కనౌజ్ ప్రాంతం కోసం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రెండు రాజవంశాల మధ్య ఎప్పుడు సంఘర్షణలు మొదలయ్యాయి. ఒకటి ప్రతిహార రాజవంశం, రెండు పాలవంశం. కానీ మొదటిసారిగా ఈ ప్రతిహార పాలవంశాలతో పాటుగా ఒక దక్కన్ భారతదేశానికి చెందిన రాజవంశం, అదే రాష్ట్రకూటులు కూడా ఈ కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదించాలని ప్రయత్నించడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ ప్రయత్నంలో భాగంగానే
వత్సరాజు కాలంలో ఇక్కడ జరిగిన ప్రధానమైనటువంటి విషయము ఏమిటయ్యా అంటే ఈ ధ్రువుడు అనేటటువంటి వారు రాష్ట్రకూటుల్లో మొదటి గొప్పవాడు ధ్రువుడు. మరి ఈ ధ్రువుడు అనేటటువంటి వారు ఈ యొక్క వత్సరాజు ఎవరైతే ఉన్నారో వత్సరాజు కాలంలో ఈ యొక్క ప్రత్యార రాజైన వత్సరాజు, అలాగే పాలరాజైనటువంటి ఇక్కడ పాలరాజైన ధర్మపాలుణ్ణి, అలాగే ప్రత్యార రాజైన వత్సరాజుని, ఈ యొక్క రాష్ట్రకూటుల్లో మొదటి గొప్పవాడైన ధ్రువుడు ఈ యొక్క వీళ్ళ ముగ్గురికి మధ్య జరిగిన త్రైపాక్షిక పోరాటం లేదా త్రైపాక్షిక సంగ్రామంలో వీళ్ళిద్దరిని ఓడించి ఈ యొక్క పూర్తి స్థాయిలో కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదించాడన్న విషయాన్ని మనకు చరిత్రకారులు వివరించారు. అయితే మొట్టమొదట ఈ వత్సరాజు ఏం చేశాడు? కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదించడానికి పాలవంశంలో గొప్పవాడైన ధర్మపాలుణ్ణి మన వత్సరాజు ఓడిస్తాడు. వత్సరాజు ఎవరిని ఓడించాడు? పాలవంశంలో గొప్పవాడైన ధర్మపాలుణ్ణి. సో కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదించాడు. ఆ కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదించడం కోసం ఈ ధ్రువుడు అనే రాష్ట్రకూట రాజు ఈ కనౌజ్ మీద దండెత్తి వత్సరాజును ఓడించేసి ఈ యొక్క కనౌజ్ ప్రాంతం మీద ఆయన విజయాన్ని సాధించాడు, ఆధిపత్యాన్ని పొందాడు. అంటే ఈ త్రైపాక్షిక సంగ్రామం కనౌజ్ ప్రాంతం కోసం అనేది ఒకటి జరుగుతుంది, యుద్ధం 3 రాజవంశాల మధ్య. అది ఎవరి కాలం నుంచి ప్రారంభమైందంటే వత్సరాజు కాలం నుంచి ప్రారంభమవుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో అందులో మొదట వత్సరాజు ధర్మపాలును ఓడించి కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తే మళ్ళీ రాష్ట్రకూట రాజు అయిన ధ్రువుడు వత్సరాజును ఓడించి దాని మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తాడు. సో అలాగే ఇక్కడ 2వ నాగభటుడికి సంబంధించిన సమాచారం చూడాలంటే ఈ 2వ నాగభటుడి కాలంలో ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ యొక్క 2వ నాగభటుడి కాలంకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో మళ్ళీ కనౌజు మీద ప్రత్యార వంశస్థులు ఆధిపత్యాన్ని సంపాదిస్తారు. ఆ ప్రత్యార వంశస్థులు సంపాదించిన కనౌజ్ మీద సంపాదించిన ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ఈ యొక్క 2వ నాగభటుడిని ఓడించి రాష్ట్రకూట రాజైనటువంటి 3వ గోవిందుడు ఆ ఆధిపత్యానికి తెరదీస్తాడు. అంటే వత్సరాజు కాలంలో కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని మనకు మొదటి ధ్రువుడు అనేటటువంటి వాడు రాష్ట్రకూటులకు అందిస్తాడు. తర్వాత 2వ నాగభటుడికి వచ్చే టయానికి ఈ రాష్ట్రకూటుల ఆధీనంలో ఉన్న కనౌజ్ మీద ఆధిపత్యాన్ని మళ్ళీ ప్రత్యార వంశస్థులు పొందుతారు. ఆ ప్రత్యార వంశస్థులను మళ్ళీ ఓడించి కనౌజ్ మీద రాష్ట్రకూటుల ఆధిపత్యాన్ని తిరిగి తీసుకొచ్చిన వాడే రాష్ట్రకూట పాలకుడైన 3వ గోవిందుడు. ఎవరిని ఓడించి? 2వ నాగభటుడిని ఓడించి ఈయన ఆధిపత్యాన్ని పొందుతాడు. 2వ నాగభటుడిని. అంతకుముందు 2వ నాగభటుడు కనౌజ్ ప్రాంతాన్ని మళ్ళీ ఎవరి నుంచి తీసుకుంటాడు అయ్యా అంటే ఈ యొక్క ధర్మపాలుడు నియమించిన ప్రతినిధి అయిన చక్రాయుధుడిని ఓడించి, ధర్మపాలుడు నియమించిన తన ప్రతినిధి కనౌజ్ మీద నియమించిన తన ప్రతినిధిగా చెప్పబడ్డే చక్రాయుధుడిని ఓడించి 2వ నాగభటుడు ఈ యొక్క కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తే ఆ ఆధిపత్యాన్ని తిరిగి ఈ యొక్క నాగభటుడి నుంచి రాష్ట్రకూట పాలకుడైన 3వ గోవిందుడు ఈ యొక్క ఆధిపత్యాన్ని తెరదించి మళ్ళీ రాష్ట్రకూటులకు కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని తిరిగి కట్టబెట్టడం అనేది జరిగింది మిత్రులారా. తర్వాత ఇక మిహిరభోజుడు. సో మిహిరభోజుడు ఓవరాల్గా ప్రత్యార వంశంలోనే అందరికెల్లా గొప్పవాడు. ఈయనకు సంబంధించిన సమాచారాన్ని అరబ్ దేశానికి చెందిన విదేశీ రాయబారి సులేమాన్, అరబ్ దేశానికి చెందిన రాయబారి అయిన ముస్లిం రాయబారి అయిన సులేమాన్ ఈ మిహిరభోజుడి యొక్క ఆస్థానాన్ని సందర్శించి మిహిరభోజుడిని ప్రపంచంలోనే ఉన్నటువంటి గొప్ప చక్రవర్తుల్లో ఇతను కూడా ఒకటిగా పేరుగాంచాడంటూ ఇతని రాజ్య పరిపాలన గురించి వేణోళ్ళ పొగడడం అనేటటువంటిది జరిగింది మిహిరభోజుడిని. మరి మిహిరభోజుడికి సంబంధించిన సమాచారంలో ఈయన స్వతహాగా హిందూ మతాభిమాని, అందులో ముఖ్యంగా వైష్ణవ మతాన్ని ఆదరించాడు, దాన్ని అభివృద్ధి పరిచాడు. అందుకనే ఈయన యొక్క నాణ్యాలపై వరాహం గుర్తుతో బొమ్మలను ముద్రించి విడుదల చేశాడు. సో అందులో భాగంగానే ఈయన ఆది వరాహ
ప్రభోస ఆదివరాహ అనేటటువంటి బిరుదులను కూడా పొందినట్లుగా మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క గ్వాలియర్ శాసనంలో క్లియర్గా మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆదివరాహ అనేటటువంటి ప్రతిమ కలిగిన నాణెములను ముద్రించి చలామణిలోకి తెచ్చిన వారు ఎవరయ్యా అంటే మిహిర భోజుడు. అలాగే మిహిర భోజుడు కాలంలో కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించడానికి ఈ మిహిర భోజుడు పాల వంశంతో రాష్ట్రకూట వంశంతో ఈయన యుద్ధం చేస్తాడు. అందులో ముఖ్యంగా మిహిర భోజుడు పాల వంశానికి చెందిన దేవపాలుణ్ణి, అలాగే ముఖ్యంగా రాష్ట్రకూట రాజైన రెండవ కృష్ణుణ్ణి ఓడించి, ఇద్దరిని ఓడించి పూర్తిగా ప్రతిహార వంశస్థుల నుంచి కోల్పోయినటువంటి ఈ యొక్క కనౌజ్ ప్రాంతం మీద తిరిగి ఆధిపత్యాన్ని సంపాదించడం అనేటటువంటిది జరిగింది ఈ యొక్క మిహిర భోజుడు. అంతేకాదు ముఖ్యంగా ఈ యొక్క మిహిర భోజుడి యొక్క కాలంలో చోటు చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పరిణామాల్లో కనౌజ్ ప్రాంతం మీద పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించడమే, తిరిగి కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదించడమే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఆదివరాహ బిరుదు బొమ్మ కలిగినటువంటి వరాహం ఏదైతే ఉందో ఆ వరాహం ప్రతిమతో కూడిన ముద్ర ఏదైతే ఉన్నాయో బొమ్మలను నాణెముల మీద ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చినటువంటి వారిగా పేరుగాంచాడు. ఆదివరాహ ప్రభోస అనే బిరుదులు కలిగిన వాడు, ప్రతిహార వంశంలో గొప్పవాడిగా పేరుగాంచాడు. అరబ్ దేశానికి చెందిన ముస్లిం రాయబారైన సులేమాన్ ఇతని రాజ్యాన్ని సందర్శించి ప్రపంచంలో ఉన్న గొప్ప చక్రవర్తుల్లో ఇతడు ఒక గొప్ప చక్రవర్తి అని చెప్పేసి ఇతన్ని పొగడడం అనేటటువంటిది జరిగింది. అంతేకాక పాలరాజు అయినటువంటి దేవపాలుణ్ణి, అలాగే రాష్ట్రకూట రాజు అయిన రెండవ కృష్ణుల్ని ఇద్దరిని ఓడించి కనౌజ్ ప్రాంతం మీద తిరిగి తన ఆధిపత్యాన్ని సంపాదించి తన రాజ్యాన్ని ఈ యొక్క బెంగాల్ నుంచి, తూర్పున బెంగాల్ నుంచి బీహార్ వరకు, అలాగే ఉత్తరాన హిమాలయ పర్వతాల నుంచి మొదలుకొని దక్షిణంకి వచ్చేసరికి నర్మదా నది వరకు తన రాజ్యాన్ని సువిశాలంగా విస్తరింపచేసినటువంటి గొప్ప ప్రతిహార పాలకుడిగా పేరుగాంచాడు మిహిర భోజుడు. మరి మిహిర భోజుడి తర్వాత వచ్చినటువంటి వారు మొదటి మహేంద్ర పాలుడు మిహిర భోజుడి యొక్క కుమారుడు. ఈ మొదటి మహేంద్ర పాలుడు తన తండ్రి తర్వాత రాజ్యానికి వచ్చి ఏకధాటిగా 25 సంవత్సరాల సుభిక్షమైన పరిపాలన అందించి దాదాపు ఉత్తర భారతదేశానంతటి కూడా జయించి సుభిక్షమైనటువంటి సమైక్యత పరిపాలనను తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రతిహార చక్రవర్తిగా పేరుగాంచడం అనేది జరిగింది ఈ యొక్క మొదటి మహేంద్ర పాలుడు యొక్క ఆస్థాన కవి ఈ యొక్క రాజశేఖరుడు. మొదటి మహేంద్ర పాలుడు యొక్క ఆస్థాన కవి రాజశేఖరుడు. ఈ రాజశేఖరుడు రచించిన గ్రంథాలు కావ్యమీమాంస, కర్పూర మంజరి, అలాగే బాలభారతం, అలాగే భువనకోశం, విద్దసాల భంజిక. కావ్యమీమాంస, కర్పూర మంజరి, బాలభారతం, భువనకోశం, విద్దసాల భంజిక వంటి సంస్కృత భాషలో అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించినటువంటి ఈ రాజశేఖరుడు ఎవరి యొక్క ఆస్థాన కవి అయ్యా అంటే ఈ యొక్క మొదటి మహేంద్ర పాలుడి యొక్క ఆస్థాన కవి. అయితే ఇక్కడ మీరు అదనంగా నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన గద్య తిక్కన్నగా పేరుగాంచినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారి రచనల్లో ముఖ్యమైన ఒక రచన రాజశేఖర చరిత్ర. ఆ రాజశేఖర చరిత్ర అనేటటువంటిది ఎవరిని ఉద్దేశిస్తూ ఎవరి గురించి మన కందుకూరి వీరేశలింగం పంతులు రాశారయ్యా అంటే ఈ ప్రతిహార రాజవంశానికి చెందిన ఈ మొదటి మహేంద్ర పాలుడి యొక్క ఆస్థాన కవి అయిన రాజశేఖరుడి యొక్క చరిత్రను రాజశేఖర చరిత్రగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాశారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత రెండవ భోజుడు. ఈ రెండవ భోజుడి కాలంలో రాష్ట్రకూట రాజైన మూడవ ఇంద్రుడు దండెత్తి రెండవ భోజుణ్ణి ఓడించి పూర్తి స్థాయిలో రెండవ భోజుణ్ణి
ఓడించి ఈ యొక్క మూడవ ఇంద్రుడు కనౌజ్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని సంపాదించడం అనేది జరుగుతుంది. అలాగే రెండవ భోజుడు, ఈ యొక్క రెండవ భోజుడు ఎవరైతే ఉన్నారో ఈ రెండవ భోజుడు తన యొక్క దాయాది అయిన ఈ యొక్క మహిపాలుడి చేతిలో ఓడిపోతాడు. ఆ మహిపాలుణ్ణి ఓడించి ప్రతిహార వంశంలో ఈ యొక్క చివరి పాలకుడుగా సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎవరయ్యా అంటే రాజ్యపాలుడు. ఈ రాజ్యపాలుడే 1018 సంవత్సరంలో ఈ యొక్క తురుష్క జాతికి చెందిన ఈ యొక్క ముస్లిం పాలకుడైన ఈ యొక్క గజనీ మొహమ్మద్ చేతిలో 1018 సంవత్సరంలో ఓడిపోయి తన యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయి వేరే చోట ఒక కొత్త చిన్న స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలించడంతో ప్రతిహార రాజవంశం పూర్తిగా అంతమయ్యింది. అది తురుష్కుల ఆధీనంలోకి వెళ్ళిపోయిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఇక్కడ. రైట్, ఇది ప్రతిహార వంశానికి సంబంధించిన పాలకుల సమాచారం అన్నప్పుడు ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రతిహార తర్వాత మనకు ఇక్కడ నెక్స్ట్ ముఖ్యమైనటువంటి రాజవంశంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చౌహాన్లు. నెక్స్ట్ రాజపుత్ర రాజవంశంలో చౌహాన్లు. మరి చౌహాన్లు ఎవరికి సామంతులు అంటే ప్రతిహారులకు సామంతులు. ఈ యొక్క చౌహాన్లు వారి పతనం తర్వాత వీరు స్వతంత్రించడం జరిగింది. మరి వీరు మొదట శాకాంబరి అనేటటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. దాని తర్వాత వీరు అజ్మీర్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం జరిగింది. ఈ యొక్క చౌహాన్ వంశస్థులు శాకాంబరిని మొదట, అలాగే తర్వాత ఈ యొక్క అజ్మీర్ని రాజధానులుగా చేసుకొని పరిపాలన చేశారు. వీరు మొదట ప్రతిహారులకు సామంతులుగా ఉంటూ వారి పతనం తర్వాత వీరు సామంత స్థాయి నుంచి వీరు స్వతంత్ర స్థాయికి చేరుకోవడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే మరి ఈ యొక్క చౌహాన్ వంశస్థావ పాలకుల్లో ముఖ్యంగా సింహరాజ్ చౌహాన్, అలాగే మనకు మొదటి విశాల దేవుడు, అలాగే అజయ్రాజ్ చౌహాన్, అలాగే రెండవ విశాల దేవుడు, ఇతన్నే 4వ వ్యాఘ్రరాజు అంటారు. రెండవ విశాల దేవుడు, ఇతన్నే 4వ వ్యాఘ్రరాజు అంటారు. అలాగే ఇక్కడ మనకు పృథ్వీరాజ్ చౌహాన్, వీరు మనకు ముఖ్యంగా చౌహాన్ వంశానికి సంబంధించిన పాలకులు. ఇందులో ఈ సింహరాజ్ చౌహాన్ అనేటటువంటి వాడు వంశస్థాపకుడు లేదా వంశ మూల పురుషుడిగా భావించబడ్డటువంటి వారు సింహరాజ్ చౌహాన్ వంశ మూల పురుషుడిగా ఈ యొక్క సింహరాజ్ చౌహాన్ని చరిత్రకారులు పేర్కొన్నారు. అలాగే మొదటి విశాల దేవుడిని కొంతమంది ఇతడే నిజమైన చౌహాన్ వంశస్థాపకుడిగా ఈయన చెప్పారు. నిజమైన వంశస్థాపకుడిగా మొదటి విశాల దేవుడిని గురించి పేర్కొన్నారు. ఇక అజయ్రాజ్ చౌహాన్ ఇతన్ని మొదటి రాజ్యస్థాపకుడిగా పేర్కొన్నారు. అజయ్రాజ్ చౌహాన్. ఈ అజయ్రాజ్ చౌహాన్ నేటి రాజస్థాన్లోని అజ్మీర్ అనేది ఏదైతే ఉందో పట్టణం, ఈ అజ్మీర్ పట్టణాన్ని తన పేరు మీదుగా ఈ యొక్క నిర్మించినటువంటి వాడు నిజమైన రాజ్యస్థాపకుడిగా అజయ్రాజ్ చౌహాన్ పిలువబడ్డాడు. మొదటి విశాల దేవుడు నిజమైన వంశస్థాపకుడిగా, ఓవరాల్ చౌహాన్ వంశ మూల పురుషుడిగా సింహరాజ్ చౌహాన్ పిలువబడ్డాడు. మరి రాజ్యస్థాపకుడిగా పేరుగాంచిన అజయ్రాజ్ చౌహాన్ నేటి రాజస్థాన్లో ఉన్న అజ్మీర్ నగరాన్ని పట్టణాన్ని తన పేరు మీదుగా నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ రెండవ విశాల దేవుడు లేదా 4వ వ్యాఘ్రరాజుగా పిలువబడ్డటువంటి ఇతడు మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీ అజ్మీర్ ఏదైతే ఉందో, ఢిల్లీ అజ్మీర్ 2 ప్రాంతాలను జయించి పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకొని పరిపాలన చేసిన మొట్టమొదటి ఈ యొక్క చౌహాన్ వంశానికి చెందిన పాలకుడిగా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే 4వ ఈ యొక్క 2వ విశాల దేవుడు, 4వ వ్యాఘ్రరాజు. అజ్మీర్ ఆల్రెడీ వీళ్ళ ఆధీనంలో ఉంది, కానీ ఢిల్లీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఢిల్లీ ప్రాంతాన్ని తోమారుల్లో అనంగపాలుడు పరిపాలించేవాడు. ఆ అనంగపాలుడు అనే రాజును ఓడించి ఢిల్లీకపురం అనగా నేటి ఢిల్లీని కైవసం చేసుకొని ఈ ఢిల్లీ అజ్మీర్లను కలిపి పరిపాలన చేసిన ఘనతను సంపాదించుకున్నాడు 2వ
విశాల దేవుడు లేదా 4వ వ్యాఘ్రరాజు. ఈయన స్వయంగా కవి. ఈయన హరికేలి అనేటటువంటి ఒక నాటకాన్ని రచించాడు. రెండవ విశాల దేవుడు. అంతేకాదు ఈయన ఆస్థాన కవి కూడా ఒకరున్నారు, సోమదేవుడు. ఇతడు లలిత విగ్రహ రాజ నాటకం అనే అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు. లలిత విగ్రహ రాజ నాటకం అనేటటువంటి గొప్ప గ్రంథాన్ని రచించినటువంటి వాడు ఈ సోమదేవుడు. ఎవరి యొక్క ఆస్థాన కవి అయ్యా అంటే ఈ యొక్క 2వ విశాల దేవుడు లేదా 4వ వ్యాఘ్రరాజు. అనంగపాలుని ఓడించి ఢిల్లీని ఆక్రమించిన మొట్టమొదటి చౌహాన్ వంశ పాలకుడిగా పేరుగాంచాడు. ఇక చివరివాడు పృథ్వీరాజ్ చౌహాన్. చౌహాన్ వంశంలోనే గొప్పవాడిగా పిలువబడ్డాడు. ముస్లిముల చేత రాయ్ పితౌరా అనేటటువంటి పేరుతో పిలువబడ్డవాడు. రాయ్ పితౌరా అంటే హిందూ జాతీయ వీరుడిగా పిలువబడ్డటువంటి వాడు ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్. చౌహాన్ వంశంలో గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచాడు. ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్కు సంబంధించిన సమాచారాన్ని ఈ యొక్క ఆయన ఆస్థాన కవి పృథ్వీరాజ్ యొక్క ఆస్థాన కవి అయిన చాంద్ బర్దాయ్ రాసిన పృథ్వీరాజ్ రాసో అనేటటువంటి గ్రంథం ద్వారా తెలుస్తుంది. అలాగే జయనాక అనే కవి రచించిన పృథ్వీరాజ విజయం అనేటటువంటి గ్రంథం ద్వారా కూడా మనకు ఈ చౌహాన్ వంశస్థులో గొప్ప పాలకుడైన పృథ్వీరాజ్ చౌహాన్కు సంబంధించిన సమాచారం అనేది మనకు తెలుస్తుంది. మరి వీటి ప్రకారం ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ గాద్వాల రాజైన జయచంద్రుడికి పరమబద్ధ శత్రువు అని మనకు తెలుస్తుంది. గాద్వాల రాజైన జయచంద్రుడికి పృథ్వీరాజ్ చౌహాన్కి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉండేది. మరి ఈ శత్రుత్వంలో భాగంగానే గాద్వాల రాజు అయినటువంటి జయచంద్రుడు పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించడానికి ఈ యొక్క గోరీ మహమ్మద్ను మనకు ఇక్కడ భారతదేశం పైకి యుద్ధానికి ఆహ్వానిస్తాడు, రూట్ మ్యాప్ ఇస్తాడు. అలా జయచంద్రుడి యొక్క ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఈ యొక్క గోరీ మహమ్మద్ భారతదేశంపై దండెత్తి పృథ్వీరాజ్ చౌహాన్కు సంబంధించిన బటిండా దుర్గంపై ఆయన దాడి చేస్తాడు 1189-90 సంవత్సరాల మధ్యకాలంలో. సో బటిండా కోటను ఎప్పుడైతే వీడు ఆక్రమించాడో వెంటనే పృథ్వీరాజ్ చౌహాన్ ఈ యొక్క గోరీ మహమ్మద్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అలా వాళ్ళిద్దరికీ 1192 సంవత్సరంలో 2 తరైన్ యుద్ధాలు జరుగుతాయి. ఈ తరైన్ యుద్ధాలనే స్థానేశ్వర యుద్ధాలు అంటారు. మొదటి తరైన్ యుద్ధం 1191లో పృథ్వీరాజ్ చౌహాన్కి అలాగే మన యొక్క పృథ్వీరాజ్ చౌహాన్కి అలాగే గోరీ మహమ్మద్కి రెండోది కూడా సేమ్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. సో మొదటి తరైన్ యుద్ధంలో గోరీ మహమ్మద్ను పృథ్వీరాజ్ చౌహాన్ చిత్తుగా ఓడిస్తాడు. రెండవ తరైన్ యుద్ధంలో గోరీ మహమ్మద్ ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించడమే కాదు వధించి ఢిల్లీ అజ్మీర్ 2 ప్రాంతాలను కైవసం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఢిల్లీ అజ్మీర్ 2 ప్రాంతాల కైవసం చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి దీనికి గల కారణం ఏమిటయ్యా అంటే ఈ యొక్క గాద్వాల జయచంద్రుడికి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య ఉన్న గొడవలు కేవలం రాజ్య భూభాగాల మీద ఉన్న ఆధిపత్యమేనా అంటే కాదు. రాజ్య భూభాగాల మీద ఆధిపత్యం సంపాదించాలన్న కోరిక ఒకటైతే గాద్వాల జయచంద్రుడి కూతురైన రాణి సంయుక్తను పృథ్వీరాజ్ చౌహాన్ ప్రేమిస్తాడు. ఇరువురు ప్రేమించుకుంటారు. సో గాద్వాల జయచంద్రుడికి ఇష్టం లేకున్నా మారువేషంలో జయచంద్రుడు ఏర్పాటు చేసిన స్వయంవరానికి వెళ్ళి ఆ స్వయంవరంలో గెలిచి తన యొక్క కూతురైన రాణి సంయుక్తను ఆ గాద్వాల జయచంద్రుడికి ఇష్టం లేకున్నా వాళ్ళ తల్లిదండ్రులకి పృథ్వీరాజ్ చౌహాన్ ఈ యొక్క రాణి సంయుక్తను రాక్షస వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. రాక్షస వివాహం అంటే అమ్మాయి అంగీకారం ఉంటుంది కానీ అమ్మాయి తల్లిదండ్రుల అంగీకారం ఉండదు. సో అలా అమ్మాయి తల్లిదండ్రుల అంగీకారం లేకుండా కేవలం అమ్మాయి అంగీకారంతో అమ్మాయిని ఎక్కడికైనా తీసుకువెళ్ళి వివాహం చేసుకునేటటువంటి పద్ధతిని మనము రాక్షస వివాహం అంటాం. అటువంటి రాక్షస వివాహాన్ని చేసుకోవడం ఈ కారణాల వల్ల గాద్వాల జయచంద్రుడు ఈ యొక్క గోరీ మహమ్మద్కు సహాయపడతాడు. ఫలితం
ఈ యొక్క 2 యుద్ధాల్లో, ఒక యుద్ధంలో మొదటి యుద్ధంలో మనోడు గెలుస్తాడు, రెండో యుద్ధంలో గోరీ మహమ్మద్ మనోడు ఈ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి చంపివేసి ఢిల్లీ అజ్మీర్లను ఆక్రమిస్తాడు. అలా ఒక స్వదేశీ రాజు మరణానికి కారణమైన ఒక విదేశీ పాలకుడైన గోరీ మహమ్మద్ను భారతదేశంపై యుద్ధానికి ఆహ్వానించిన ఈ యొక్క గాద్వాల వంశానికి చెందిన జయచంద్రుణ్ణి 2వ దేశద్రోహిగా చరిత్రకారులు పేర్కొనడం అనేది జరిగింది. భారతదేశపు 2వ దేశద్రోహిగా పేర్కొనడం జరిగింది. సో దీంతో మనకు ఈ యొక్క ఢిల్లీ అజ్మీర్లు గోరీ మహమ్మద్ ఆధీనంలోకి వెళ్ళిపోవడంతో చౌహాన్ల వంశం అంతం కావడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ మనకు కావాల్సింది మరే ముఖ్యంగా 3వది ఏమిటయ్యా అనేది చూస్తే 3వ రాజవంశం పరమారులు. ఈ పరమారులు ఎవరికి సామంతులయ్యా అంటే రాష్ట్రకూటులకు సామంతులు మిత్రులారా. ఈ పరమారులు ఎవరికి సామంతులు? రాష్ట్రకూటులకు సామంతులు. ఈ పరమారులు అనేటటువంటి వాళ్ళే పరివారులు అనేటటువంటి పేరుతో పిలువబడడం జరిగింది. రాష్ట్రకూటులకు సామంతులు ఎవరయ్యా అంటే పరమారులు. ఈ పరమారులే పరివారులుగా పిలువబడినటువంటి వారు. వీళ్ళు ముఖ్యంగా పరమారులు అనేటటువంటి వారు ఈ దారానగరం ఏదైతే ఉందో ఈ దారానగరం ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని నేటి మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఈ యొక్క రాజపుత్ర వంశీయులే ఈ యొక్క పరమారులు. మరి ఈ పరమారుల్లో మనం ముఖ్యమైన వాళ్ళు చూస్తే మనకు ఇక్కడ పాలకుల్లో ఉపేంద్రుడు, అలాగే ముంజరాజు, అలాగే మనకు ముంజరాజు, అలాగే ఇక్కడ మనకు భోజరాజు. సో వీళ్ళు ఉపేంద్రుడు, ముంజరాజు, భోజరాజు. అలాగే ఇక్కడ పరమార వంశంలో చివరివాడు ఉదయాదిత్యుడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వీళ్ళు పరమార వంశానికి చెందిన పాలకులు ఉపేంద్రుడు, ముంజరాజు, భోజరాజు, ఉదయాదిత్యుడు. సో ఇక్కడ ఉపేంద్రుడు అనేటటువంటి వారు ఈ వంశం మూల పురుషుడిగా, వంశస్థాపకుడిగా పేరుగాంచాడు. మరి ముంజరాజు ఈ యొక్క పరమార వంశానికి సంబంధించినటువంటి రాజుల్లో ఒక మొదటి గొప్పవాడు కాదు, మొదటి గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముంజరాజు ఇతడే వాక్పతి రాజుగా కూడా పిలువబడ్డటువంటి వాడు. పిలువబడ్డటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క ముంజరాజు. మరి ఈ ముంజరాజు పూర్తి స్థాయిలో గొప్ప సారస్వత ప్రియుడిగా అంటే గొప్ప కవిగా, గొప్ప సారస్వత ప్రియుడిగా పేరుగాంచినటువంటి వాడు ముంజరాజు. మరి ఈ ముంజరాజు గొప్ప కవిగా పేరుగాంచాడు, గొప్ప సారస్వత ప్రియుడు అంటే సాహిత్యాన్ని తన కాలంలో అభివృద్ధి పరిచాడని చెప్పేసి అర్థం. అందుకనే ఈయన తన యొక్క ఆస్థానంలో ధనుంజయ, అలాగే ధనిక, హాలాయుధ, పద్మగుప్త అనేటటువంటి ఈ 4 కవి పండితుల్ని ఆదరించడం జరిగింది. కాబట్టే ఈయన కవిగా మాత్రమే కాకుండా ఈ యొక్క గొప్ప సారస్వత ప్రియుడిగా కూడా పేరుగాంచాడు ఈ పరమార వంశానికి సంబంధించిన రాజుల్లో. అందులో ధనుంజయ, ధనిక, హాలాయుధ, పద్మగుప్త. ఇందులో ఈ 4లో హాలాయుధ కవిరహస్యం అనే గ్రంథాన్ని రచిస్తే పద్మగుప్తుడు అనేటటువంటి కవి నవసాహసాంక చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఈ హాలాయుధుడు కవిరహస్యం అనేటటువంటి గ్రంథాన్ని రచించాడనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. అలాగే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ముంజరాజుకు సంబంధించిన సమాచారంలో ఇతడు తన యొక్క పేరు మీదుగా ముంజసాగరం అనేటటువంటి చెరువును, అతిపెద్ద చెరువును త్రవ్వించి తన యొక్క రాజ్య ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చాడు. ఎక్కువగా ముఖ్యంగా వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడానికే ఈ యొక్క ముంజసాగరం అనే చెరువును త్రవ్వించినట్లుగా ముఖ్యమైనటువంటి ఆధారాలు, తమకు లభించిన ఆధారాల ప్రకారం చరిత్రకారులు మనకు వివరించడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఇక భోజరాజు సంగతి చూస్తే పరమార వంశంలోనే గొప్పవాడిగా, గొప్ప పాలకుడిగా పేరుగాంచాడు భోజరాజు. అలాగే ముఖ్యంగా
ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటివి అంటే రాకుమారుల్లో కవి వంటి వాడిగా పేరుగాంచినటువంటి ఈ యొక్క మన మెయిన్ ముఖ్యమైనటువంటి పరమార వంశానికి సంబంధించిన రాజు ఎవరయ్యా అంటే భోజరాజు. ఈయన కూడా స్వయంగా కవి. ఎవరు? భోజరాజు. మరి భోజరాజు ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఆయుర్వేద సర్వస్వం, సమరాంగణ సూత్రధార, అలాగే సరస్వతి కంఠాభరణం, యుక్త కల్పతరు, సరస్వతి కంఠాభరణం, సమరాంగణ సూత్రధార, ఆయుర్వేద సర్వస్వం అనేటటువంటి ఈ గ్రంథాలను రచించాడు భోజరాజు. తన పేరు మీదుగా భోజరాజు భోజపురం అనేటటువంటి పట్టణాన్ని నూతనంగా నిర్మించి ఈ భోజపురం అనేటటువంటి పట్టణంలో ఈ యొక్క భోజపురి అనేటటువంటి సరస్సును త్రవ్వించడమే కాదు, అదే భోజపురం అనే పట్టణంలో భోజశాల అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విద్యా సంస్థను కూడా, సంస్కృత విద్యా సంస్థను కూడా నెలకొల్పిన ఆ యొక్క పేరును గాంచాడు. ఎవరయ్యా అంటే భోజరాజు. అంతేకాదు తమ రాజధాని అయినటువంటి ధారానగరం ఏదైతే ఉందో ధారానగరంలో ఈ యొక్క సరస్వతికి దేవాలయాన్ని నిర్మించాడు. అద్భుతమైన సరస్వతి దేవాలయాన్ని భోజరాజు తమ రాజధాని అయిన ఈ యొక్క ధారానగరంలో ఈ యొక్క సరస్వతి దేవాలయాన్ని నిర్మించడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అత్యంత కీలకంగా ఈ భోజరాజు తర్వాత పరమార వంశంలో చివరివాడిగా మనం మాట్లాడుకునేటటువంటి పాలకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క ఉదయాదిత్యుడు. సో ఉదయాదిత్యుడికి సంబంధించిన సమాచారాన్ని చూస్తే పరమార వంశంలో చివరివాడైన ఉదయాదిత్యుడు ఈ యొక్క ఉదయపూర్ ఏదైతే ఉందో ఉదయపూర్లో నీలకంఠేశ్వరాలయం అనే ఒక ముఖ్యమైన ప్రసిద్ధిగాంచిన శివాలయాన్ని నిర్మించడం అనేటటువంటిది జరిగింది. ఈ నీలకంఠేశ్వర ఆలయమే ఉదయేశ్వరాలయంగా కూడా ప్రసిద్ధిగాంచింది. దీని ఉదయపూర్లో పరమార వంశంలో చివరి వాడైన ఈ యొక్క ఉదయాదిత్యుడు ఈ ఉదయేశ్వర ఆలయం నిర్మించడం అనేటటువంటిది జరిగింది. ఇది మెయిన్ ముఖ్యమైనటువంటి పరమార వంశానికి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఇవి మనము గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ రాజపుత్ర రాజవంశంలో మనకి ఇక్కడ గుర్తుంచుకునేది సోలంకీలు. ఎవరయ్యా అంటే సోలంకీలు. సో వీరు ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలోని ఇక్కడ మనకు యొక్క లాటా ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని స్వతంత్రించి పరిపాలన చేసినటువంటి వాళ్ళు, లాటా చాళుక్యులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు ఈ యొక్క సోలంకీలు. ఈ సోలంకీలు ముఖ్యంగా అనిల్వాడ్ అనేటటువంటి ప్రాంతాన్ని, అనిల్హాడ్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి వారు ఈ గుజరాత్లోని లాటా అనే ప్రాంతాన్ని స్వతంత్రించి పాలన చేసిన ఈ లాటా చాళుక్యులు లేదా ఈ యొక్క సోలంకీలుగా చెప్పబడ్డ వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రధానమైన పరిపాలన కేంద్రం అనిల్వాడ్. మరి ఈ అనిల్వాడ్ను రాజధానిగా చేసుకొని పరిపాలించిన సోలంకీ పాలకుల్లో మరి ముఖ్యులు ఎవరు అంటే ఇక్కడ మొదటి మూలరాజు, అలాగే మనకి ఇక్కడ మొదటి భీమరాజు లేదా మొదటి భీముడు, భీమదేవుడు అంటాము. మొదటి భీముడు, తర్వాత ఈయన కర్ణదేవుడు, అలాగే మనకు ఇక్కడ జయసింహుడు. ఈ జయసింహుడు కుమారుడే కుమారపాలుడు అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కుమారపాలుడు. అలాగే ఇక్కడ మనకు రెండవ భీముడు. సో ఇంతవరకు మనకు సోలంకి వంశానికి సంబంధించినటువంటి పాలకులు. సో సోలంకి వంశానికి సంబంధించిన పాలకుల్లో ఫస్ట్ మొదటి మూలరాజు, అలాగే మొదటి భీముడు, కర్ణదేవుడు, జయసింహుడు, అలాగే కుమారపాలుడు, అలాగే రెండవ భీముడు అనేటటువంటి వీటికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఈ సమాచారంలో భాగంగా మనం ఇక్కడ ఫస్ట్ మొదటి మూలరాజు,
సో ఇక్కడ సోలంకీల వంశ స్థాపకుడిగా, సోలంకి వంశ మూల పురుషుడిగా పేరుగాంచినటువంటి వారు ఎవరయ్యా అంటే మొదటి మూలరాజు. మొదటి మూలరాజు తర్వాత మొదటి భీముడు. సో మూలరాజు తర్వాత నెక్స్ట్ సోలంకి అంటే గుజరాత్ ఈ యొక్క మన ఈ సోలంకి వంశ సింహాసనాన్ని అధిష్ఠించిన పాలకుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు మొదటి భీమదేవుడు. ఈ మొదటి భీమదేవుడి యొక్క కాలంలోనే ఈ యొక్క తురుష్క జాతి నాయకుడైన గజనీ మహమ్మద్ 1025 సంవత్సరంలో నేటి గుజరాత్ రాష్ట్రంలోని కతియావార్ జిల్లాలో ఉన్న ప్రభాస అనేటటువంటి ప్రాంతం వద్ద నిర్మించబడ్డ సోమనాథ దేవాలయంపై దాడి చేయడం జరుగుతుంది. సోమనాథ దేవాలయంపై ఇది గజనీ మహమ్మద్ భారతదేశంపై చేసినటువంటి 16వ దండయాత్ర. అత్యంత సంపదను గజనీ మహమ్మద్కు చేకూర్చి పెట్టిన దండయాత్ర ఈ యొక్క 16వ దండయాత్ర. అటువంటి 16వ దండయాత్రను గజనీ మహమ్మద్ సోలంకి రాజైన మొదటి భీముడి యొక్క పరిపాలనా కాలంలో చేస్తాడు. సోమనాథ దేవాలయంపై దాడి చేసి దాని సర్వస్వాన్ని దోచుకోవడం జరుగుతుంది గజనీ మహమ్మద్. సో ఈ యొక్క మొదటి భీముడు ఎవరైతే ఉన్నారో ఈ మొదటి భీముడు గజనీ మహమ్మద్ అడుగు పెట్టగానే మొదటి భీముడు సైన్యం ఓడిపోగానే మొదటి భీముడు పారిపోవడంతో అతడు సులువుగా ఈ యొక్క కతియావార్లో ఉన్న సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసి అందులో సంపదను తీసుకొని మళ్ళీ తన రాజ్యానికి వెనుదిరిగిపోవడం జరుగుతుంది. సో మొదటి భీముడి దగ్గర ఉన్నటువంటి మంత్రులు వస్తుపాల, తేజపాల అనే ఇద్దరు సోదరులు ఈ యొక్క రాజస్థాన్లోని మౌంట్ అబూ వద్ద ఈ యొక్క దిల్వారా దేవాలయాన్ని నిర్మించడం అనేటటువంటిది జరిగింది. ఈయన దగ్గర పనిచేసే మంత్రులు వస్తుపాల, తేజపాల అనే సోదరులు ఇక్కడ దిల్వారా దేవాలయాన్ని నిర్మించారు. ఇది ఒక ముఖ్యమైన జైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయంలో ఉన్నటువంటిది ఆ యొక్క దేవత పేరు వాగ్దేవియన్ అంటే సరస్వతి యొక్క దేవిగా ఆమె ప్రసిద్ధిగాంచింది. సో అటువంటి ఆలయాన్ని ఈ యొక్క వీరిద్దరు మొదటి భీముడి కాలం నాటి మంత్రులు ఈ వస్తుపాల, తేజపాల ఈ దిల్వారా దేవాలయాన్ని మౌంట్ అబూ వద్ద నిర్మించడం అనేటటువంటిది జరిగింది. ఈ తర్వాత మొదటి భీముడి తర్వాత వచ్చిన ఆయన కుమారుడైనటువంటి కర్ణదేవుడు తన కాలంలో కర్ణపురం అనేటటువంటి పట్టణాన్ని నూతనంగా నిర్మించడం జరిగిందని చరిత్రకారులు మనకు వివరించడం జరిగింది. ఆ కర్ణపురమే నేటి గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ పాత పేరు కర్ణపురం. ఆ కర్ణపురాన్ని తన పేరు మీదుగా నిర్మించినటువంటి వాడు కర్ణదేవుడు తర్వాత ఇక్కడ మనకు జయసింహుడు సోలంకి వంశంలో గొప్పవాడిగా పేరుగాంచినటువంటి వాడు జయసింహుడు. సింహ సంవత్సరం అనే నూతన పరిపాలన శకాన్ని ప్రారంభించినటువంటి వాడు సోలంకి వంశంలో గొప్పవాడిగా పేరుగాంచినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క జయసింహుడు. ఈ జయసింహుడే సిద్ధరాజుగా అలాగే అవంతినాథ అనేటటువంటి పేర్లతో పిలువబడ్డాడు. సిద్ధరాజు అలాగే అవంతినాథు అనేటటువంటి పేర్లతో పిలువబడినటువంటి వారు ఈ యొక్క జయసింహుడు. ఈ జయసింహుడు దగ్గర ఇతని ఆస్థానంలో ఈ యొక్క కుమారపాలుడు మనకు హేమచంద్రుడు అనేటటువంటి జైన కవి ఉండేవాడు. హేమచంద్రుడు అనే జైన కవి. ఇతను ముఖ్యంగా పరిశిష్ట పర్వన్ సిద్ధ హేమచంద్ర అలాగే కుమారపాల చరిత్ర సిద్ధ హేమచంద్ర అలాగే ఈ యొక్క పరిశిష్ట పర్వన్ అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఈ గ్రంథాలను రాసినటువంటి ప్రముఖ జైన కవి ఈ జయచంద్రుడి యొక్క ఆస్థానంలోనే ఉండేటటువంటి వాడు. అటువంటి జయచంద్రుడి ఆస్థాన కవి అయిన ఈ యొక్క హేమచంద్రుడి యొక్క ప్రేరణ వలన ఈ యొక్క జయసింహుడి యొక్క కుమారుడైన కుమారపాలుడు జైన మతాన్ని స్వీకరించి తన రాజ్యంలో జైన మతాన్ని అభివృద్ధి పరచడం అనేటటువంటిది జరిగింది. తర్వాత మనకు ఈ యొక్క సోలంకిలో మన చివరి పాలకుడిగా రెండవ భీముడు అని చెప్పేసి అంటాము.
ఈ రెండవ భీముడి కాలంలో ఈ తురుష్క జాతీయుల్లో మరొక ముస్లిం పాలకుడైన గోరీ మహమ్మద్ ఈ యొక్క దండయాత్ర చేస్తాడు. సో తనపై దండయాత్ర చేసిన గోరీ మహమ్మద్ను ఈ సోలంకి రాజు అయిన రెండవ భీముడు లేదా భీమరాజు 1178లో జరిగిన మౌంట్ అబూ యుద్ధంలో ఈ యొక్క గోరీ మహమ్మద్ను ఓడించి తన యొక్క రాజ్యాన్ని నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా ముస్లిం పాలకుడైన ఒక ముస్లిం విదేశీ పాలకుడైన గోరీ మహమ్మద్ ఎవరైతే ఉంటారో ఆ గోరీ మహమ్మద్ను ఓడించి తరిమి కొట్టినటువంటి మొట్టమొదటి భారతీయ రాజుగా ఈ యొక్క భారతదేశ పాలకుడిగా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క రెండవ భీముడు అని చెప్పి భీమదేవుడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. గోరీ మహమ్మద్ను ఓడించిన ఈ యొక్క మొట్టమొదటి భారతీయ పాలకుడు ఎవరయ్యా అంటే రెండవ భీమదేవుడు. పూర్తిగా ఓడించి అతన్ని భారతదేశం నుంచి తన రాజ్యం నుంచి పూర్తిగా ఎల్లగొట్టినటువంటి వారు ఎవరయ్యా అంటే రెండవ భీమరాజు. ఇక రెండవ భీముడు తర్వాత ఈ యొక్క సోలంకి వంశాన్ని ఈ యొక్క వాగ్గేలులు అంతం చేస్తారు. ఆ వాగ్గేలులు అంతం చేసిన తర్వాత ఆ వాగ్గేల వంశాన్ని కర్ణదేవుడు పరిపాలన చేస్తూ ఉండేవాడు. సోలంకి వంశాన్ని అంతం చేసిన ఆ వాగ్గేల వంశానికి చెందిన కర్ణదేవుడి యొక్క రాజ్యంపై అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యాధిపతులైన ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్ వంటి వారిని పంపించి కర్ణదేవుడిని ఓడించేసి పూర్తి స్థాయిలో ఆ యొక్క రాజ్యాన్ని తన యొక్క ఆధీనంలోకి తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో వాగ్గేల కర్ణదేవుడు ఓడించేస్తే వాడు తన యొక్క కూతురును తీసుకొని పారిపోవడం అనేది జరుగుతుంది. సో వాగ్గేల కర్ణదేవుడి యొక్క రాజ్యం ఆ గుజరాత్ మీద పూర్తి ఆధిపత్యాన్ని 1297 క్రీస్తు శకం 1297 సంవత్సరంలో కర్ణదేవుడిని ఓడించడంతో కర్ణదేవుడు తన కూతురును తీసుకొని రాజ్యం నుంచి పారిపోవడంతో కర్ణదేవుడి యొక్క భార్యను ఈ యొక్క ఢిల్లీకి పంపితే అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకుంటాడు. దాంతో గుజరాత్ మీద పూర్తి ఆధిపత్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటటువంటి వారు కలిగి ఉండడం అనేది జరిగింది. అలా ఈ గుజరాత్ను పాలించిన సోలంకీలను అంతమొందించి వాగ్గేలులు ఈ యొక్క ఖిల్జీ వంశస్థుల చేతిలో ఓడిపోయి ఈ యొక్క గుజరాత్ను ఈ యొక్క ఢిల్లీ సుల్తానేట్లో కలపడానికి కారకులుగా మిగలడం అనేది జరిగిందనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. సో ఇప్పటివరకు మనం ప్రతిహారులు చూసాము, అలాగే మనము చౌహాన్లు చూసాము, అలాగే పరమారులు చూసాము, అలాగే ఇక్కడ సోలంకీలు చూసాము. ఇప్పుడు ముఖ్యంగా మరొక రాజపుత్ర రాజవంశానికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. మరి అదే ముఖ్యంగా ఏమిటయ్యా అంటే ఇక్కడ చందేరులు లేదా చందేలులు అని చెప్పేసి వీళ్ళు కూడా మొదట చౌహానులాగా వీళ్ళు ప్రతిహారులకు సామంతులుగా ఉండేవారు. వీరు బుందేల్ఖండ్ ప్రాంతాన్ని స్వతంత్రించి వీరు మొట్టమొదటిసారిగా సామంత స్థాయి నుంచి స్వతంత్ర స్థాయికి చేరుకొని స్వతంత్ర రాజ్య స్థాపనను బుందేల్ఖండ్ను ప్రధాన కేంద్రంగా చేసుకొని స్థాపించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ చందేరుల రాజుల్లో మరి ముఖ్యమైనటువంటి వారికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి చూస్తే జయశక్తి, యశోవర్మ, దంగరాజు లేదా దంగదేవుడు, అలాగే విద్యాధరుడు, అలాగే రెండవ వీరవర్మన్. సో చందేలులో చివరి రాజు రెండవ వీరవర్మన్. సో ఫస్ట్ జయశక్తి, ఇతన్ని వంశ మూల పురుషుడుగా చందేల వంశ మూల పురుషుడిగా ఎవరిని చెప్తారయ్యా అంటే ఈ యొక్క జయశక్తిని పేర్కొంటారు మిత్రులారా. చందేరుల వంశ మూల పురుషుని ఎవరు పేర్కొంటారయ్యా అంటే జయశక్తిని చందేరుల వంశ మూల పురుషుడిగా పేర్కొంటారు. ఈ వంశం ఇతని పేరు మీదుగానే ఈ చందేరుల వంశాన్ని జజేక భుక్తి వంశపాలకులుగా ఈ చందేరుల వంశపాలకుల్ని చెప్తారు. చందేరుల వంశాన్ని
ఆ చందేరుల వంశ స్థాపకుడు మూల పురుషుడైన జయశక్తి పేరు మీదుగా జజేక భుక్తి లేదా జజేక భుక్తి వంశీయ పాలకులు అని చెప్పేసి వీళ్ళను పేర్కొంటారు. మరి ఇందులో యశోవర్మ ఈయన మొదటి గొప్పవాడిగా పేరుగాంచాడు చందేరుల్లో. ఇతనే లక్ష్మణ వర్మ గూడగా పేరుగాంచాడు ఈ యశోవర్మ. ఈ యొక్క యశోవర్మకు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఇక్కడ మనకు పూర్తిగా క్లియర్గా తెలుసుకునే విషయం ఏంటంటే, ఇతడు అధికారికంగా మధ్యప్రదేశ్లోని ఖజురహో అని రాజధానిగా చేసుకొని ఈయన పూర్తి స్థాయిలో స్వతంత్ర రాజ్య స్థాపన చేశాడు. కాబట్టి చందేరుల రాజవంశంలో తొలి స్వతంత్ర రాజ్య స్థాపకుడిగా ఈ యొక్క యశోవర్మని చెప్తారు. అంతేకాదు తన రాజధాని అయిన నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహోలో ఈయన చతుర్భుజ విష్ణు దేవాలయాన్ని ఈయన నిర్మించడం అనేటటువంటిది జరిగింది. చతుర్భుజ విష్ణు దేవాలయాన్ని నిర్మించినటువంటి చందేల పాలకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క యశోవర్మ. తర్వాత దంగరాజు చందేరుల వంశంలో గొప్ప పాలకుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు ఈ యొక్క దంగరాజు. ఈయన పూర్తి స్థాయిలో ఈయన కాలంలో చందేరుల రాజ్యం ఈ యొక్క అత్యున్నతమైనటువంటి పటిష్టవంతమైన స్థితికి చేరుకోవడం జరిగింది ఈ యొక్క దంగరాజు కాలంలో. ముఖ్యంగా దంగరాజు కాలంలో అనేకమైనటువంటి హిందూ దేవాలయాల నిర్మాణం జరిగింది ఖజురహో, తన రాజధాని అయిన ఖజురహోలో. ముఖ్యంగా ఇందులో లోకనాథ, జిననాథ, వైద్యనాథ, అలాగే కందరీయ దేవ మహాశివాలయం, లోకనాథ, జిననాథ, వైద్యనాథ లాంటి ఈ యొక్క మన శివాలయాలతో పాటు జినాలయం అంటే జైనాలయాలను కూడా నిర్మించినటువంటి ఘనతను సంపాదించుకున్నాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క దంగరాజు. ఈయన కాలంలో రాజ్యం పటిష్టవంతమైన అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోవడం జరిగింది దంగరాజు కాలంలో. అలాగే దంగరాజు తర్వాత వచ్చిన పాలకుడు విద్యాధరుడు. ఈ విద్యాధరుడి కాలంలోనే గజనీ మహమ్మద్ 1019, 1021, 1019, 1021 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క చందేరుల రాజ్యంపై గజనీ మహమ్మద్ దండయాత్ర చేస్తే 2 సార్లు కూడా గజనీ మహమ్మద్ దండయాత్రను సమర్థవంతంగా ఎదుర్కొని గజనీ మహమ్మద్ యొక్క సైన్యాన్ని ఓడించి పరుగులు పెట్టించిన మొట్టమొదటి భారతీయ పాలకుడు మన యొక్క విద్యాధరుడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. చందేరుల వంశానికి చెందినటువంటి వాడు. గజనీ మహమ్మద్ యొక్క దండయాత్రలను సమర్థవంతంగా తిప్పికొట్టిన, గజనీ మహమ్మద్నే ఓడించిన మొట్టమొదటి భారతీయ పాలకుడు ఎవరయ్యా అంటే విద్యాధరుడు. ఈ బిలాంగ్స్ టు చందేరా డైనస్టీ. అలాగే గోరీ మహమ్మద్ను ఓడించి అతని దాడిని తిప్పికొట్టి అతని రాజ్యం నుంచి తరిమివేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు అన్నప్పుడు ఇందాక చెప్పినటువంటి సమాచారం దేనికి సంబంధించింది? మనకు పరమారుల వంశమా, లేకపోతే ప్రతిహారుల యొక్క వంశమా, లేకపోతే సోలంకీల వంశమా? ఏ వంశం అని చెప్పారు? ఎంపడే మీకు సోలంకి వంశం గుర్తు రావాలి. సోలంకి వంశం అక్కడ గుర్తు రావాలి, ఇక్కడనేమో చందేరుల వంశం గుర్తు రావాలి. గోరీ మహమ్మద్ను ఓడించిన వాడు సోలంకి వంశానికి చెందిన 2వ భీముడు. గజనీ మహమ్మద్ను ఓడించినటువంటి వాడు చందేరుల వంశానికి సంబంధించినటువంటి విద్యాధరుడు. వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోవాలి. మిగతా వాళ్ళ చేతిలో ఓడిపోతే వాళ్ళనే ఓడించిన మన భారతదేశ ఈ యొక్క స్వదేశీ పాలకులుగా ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ యొక్క గజనీ మహమ్మద్ను, గోరీ మహమ్మద్ను ఓడించిన ఈ యొక్క 2వ భీమరాజు లేదా భీమదేవుడు, అలాగే ఈ యొక్క విద్యాధరుడు అని. ఇక చివరి వాడు 2వ వీరవర్మన్ అనేటటువంటి ఇందులో ఆఖరి పాలకుడిగా గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు చందేరుల తర్వాత మరొక రాజవంశం ఏమిటయ్యా అంటే గాద్వాలులు ఈ యొక్క రాజవంశం. మరి ఈ గాద్వాలులు ప్రధానంగా కనౌజును రాజధానిగా చేసుకొని
వీళ్ళు ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ను ఏదైతే ఉందో ఈ పశ్చిమ ఉత్తరప్రదేశ్ను సంపూర్ణంగా వీళ్ళు పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. సో కనౌజును రాజధానిగా చేసుకొని పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాన్ని సంపూర్ణంగా పరిపాలించినటువంటి పాలకులు ఎవరు అంటే ఇక్కడ మనకు గుర్తు రావాల్సినటువంటి వారు గాద్వాలులు. మరి ఇక్కడ గాద్వాల పాలకుల్లో చూస్తే ఇక్కడ చంద్రదేవుడు, గోవిందచంద్రుడు, గోవిందచంద్రుడు, జయచంద్రుడు, అలాగే ఇక్కడ హరిశ్చంద్రుడు, జయచంద్రుడు, హరిశ్చంద్రుడు. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ఇక్కడ చంద్రదేవుడు, గోవిందచంద్రుడు, అలాగే జయచంద్రుడు, ఇక్కడ జయచంద్రుడు, అలాగే ముఖ్యంగా మనకు హరిశ్చంద్రుడు అనేటటువంటి వారు వీరు ప్రధానమైనటువంటి పాలకులు. ఇందులో మనకు ఫస్ట్ జయచంద్రుడు, ఈయన వంశస్థాపకుడు లేదా వంశ మూల పురుషుడిగా పేరుగాంచినటువంటి వాడు. ఈ యొక్క గాద్వాల వంశ మూల పురుషుడు లేదా గాద్వాల వంశ స్థాపకుడిగా పేరుగాంచినటువంటి వాడు చంద్రదేవుడు. ఈయన కనౌజును రాజధానిగా చేసుకొని గాద్వాల రాజవంశాన్ని స్థాపించాడు. అయితే ఈయన కాలంలో తురుష్కుల దండయాత్రలు ప్రారంభమవుతాయి. అటువంటి తురుష్కుల దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎస్పెషల్లీ ఆ తురుష్కుల యొక్క దండయాత్రకు నాయకత్వం వహించిన గజనీ మహమ్మద్ యొక్క దండయాత్రలను ఎదుర్కోవడానికి దానికి సంబంధించినటువంటి సైనిక వ్యవస్థ పోషణకయ్యే ఖర్చును భరించడానికి ఈయన ప్రజల వద్ద నుండి తురక దండన లేదా తురుష్క దండన లేదా తురక దండన అనేటటువంటి పన్నును ప్రజల వద్ద నుండి వసూలు చేసిన మొట్టమొదటి గాద్వాల పాలకుడిగా పేరుగాంచాడు. మరి ఆయన తర్వాత గోవిందచంద్రుడు రావడం జరిగింది. ఈ గోవిందచంద్రుడు ఓవరాల్గా ఇక్కడ ఈ యొక్క గాద్వాల వంశంలో గొప్ప పాలకుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు ఈ గోవిందచంద్రుడు. ముఖ్యంగా ఈ యొక్క గోవిందచంద్రుడు ముఖ్యంగా తన యొక్క తండ్రి వసూలు చేసిన తురక దండన లేదా తురుష్క దండన అనే పన్నును కంటిన్యూ చేస్తూ ఈ తురుష్కుల దండయాత్రలు నివారించడానికై పటిష్టవంతమైన సైనిక వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది గోవిందచంద్రుడు. ఈ గోవిందచంద్రుడు యొక్క ఆస్థాన కవిగా మనకు లక్ష్మీధరుడు అనే కవి ఉండేవాడు. ఈయన కృత్యకల్పతరువు అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. గోవిందచంద్రుడు సో ఇక్కడ లక్ష్మీధరుడు అనేటటువంటి కవి ఆయన ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయన కృత్యకల్పతరువు అనేటటువంటి గ్రంథాన్ని రచించడం అనేటటువంటి జరిగింది లేదా కల్పద్రుమం అనేటటువంటి పేరుతో ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి ఇతని తర్వాత వచ్చినటువంటి జయచంద్రుడు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ జయచంద్రుడు పృథ్వీరాజ్ చవాన్కు పరమబద్ధ శత్రువు. అందుకనే 1191-92 సంవత్సరంలో గోరీ మహమ్మద్కి పృథ్వీరాజ్ చవాన్కి జరిగిన తరైన్ యుద్ధాలు లేదా స్థానేశ్వర యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం. మరి అందులో భాగంగానే ఆ రెండు యుద్ధాల్లో చివరికి పృథ్వీరాజ్ చవాన్ గోరీ మహమ్మద్ చేతులు ఓడిపోయి మరణించి ఢిల్లీ అజ్మీర్లు ఆక్రమించిన తర్వాత ఆ ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని కావాలని అడగడంతో చివరికి గోరీ మహమ్మద్ తనకు యుద్ధాల్లో సహాయపడిన ఈ జయచంద్ర దేవుణ్ణి కూడా 1193-94 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన చాందువార్ యుద్ధం ఏదైతే ఉందో ఈ చాందువార్ యుద్ధంలో ఓడించి పూర్తిగా కనౌజ్ ప్రాంతాన్ని ఆక్రమించి తన ఆధీనంలోకి పెట్టుకోవడం జరిగింది. ఇలా తన యొక్క కూతురు అంటే తన యొక్క కుమార్తె రాణి సంయుక్త భర్త తన అల్లుడైన పృథ్వీరాజ్ చవాన్ మరణానికి తానే కారణమని భూభాగాల మీద ఆధిపత్యం కోసం ఒక విదేశీ పాలకును ఆహ్వానించి చివరకు తన రాజ్యాన్ని పోగొట్టుకోవలసి వచ్చి వాడు వేసిన ప్రాణ భిక్షతో బతకాల్సిన అవసరం వచ్చిందని చెప్పి అవమానకరంగా భావించి చివరకు ఈ యొక్క చాంద్వార్ యుద్ధంలో ఓడిపోయిన జయచంద్రుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో ఈ ఢిల్లీ అజ్మీర్లతో పాటు కనౌజ్ ప్రాంతాన్ని కూడా గోరీ మహమ్మద్ ఆక్రమించి దాదాపు ఉత్తర భారతదేశంపై తన యొక్క ఆధిపత్యాన్ని సంపాదించడం అనేటటువంటిది
జరిగింది అనేటటువంటి. ఈ హరిశ్చంద్రుడు గాద్వాల వంశంలో చివరి పాలకుడు, పేరుకే చివరి పాలకుడు కానీ పూర్తిగా కనౌజ్ ప్రాంత పాలకుడిగా ఈయన పరిగణించబడలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. సో మనకి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క గాద్వాల, ఇక్కడ ఇంకొకటి కూడా మనం గుర్తుంచుకోవాలి. గోవిందచంద్రుడి యొక్క మనకు ఆస్థానంలో శ్రీ హర్షుడు అనే కవి ఉండేవాడు. ఇంకొకడు నైషధ చరిత్ర అనే గ్రంథాన్ని కూడా రాశాడు. శ్రీహర్షుడు నైషధ చరిత్ర అనే గ్రంథాన్ని రచించినటువంటి వారు కూడా గోవిందచంద్రుడి యొక్క ఆస్థానం సంబంధించినటువంటి వాడే. సో ఇక్కడ ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనకు ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి మరొక రాజవంశంలో చూసుకుంటే మనకు ఇక్కడ తోమారులు అనే రాజవంశం, దాదాపు 36 రాజపుత్ర రాజవంశానికి సంబంధించిన శాఖల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది ఈ యొక్క తోమారులు. మరి అటువంటి ఈ తోమారుల రాజవంశానికి సంబంధించిన వారిలో ముఖ్యుడు, గొప్ప పాలకుడిగా ప్రసిద్ధిగాంచిన వాడు అనంగపాలుడు. ఈ అనంగపాలుడు క్రీస్తు శకం 736 సంవత్సరంలో నీ యొక్క నేటి ఢిల్లీ ఏదైతే ఉందో ఆ ఢిల్లీని దిల్లికపురం అనే పేరుతో నూతనంగా క్రీస్తు శకం 736 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఇది ఆల్రెడీ గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. మరి క్రీస్తు శకం 736లో నిర్మించబడినటువంటి ఈ యొక్క దిల్లికపురం అలియాస్ ఈ ఢిల్లీ ఏదైతే ఉందో ఈ యొక్క నగరాన్ని నిర్మించిన అనంగపాలుణ్ణి మనకు ఇక్కడ ఓడించినటువంటి వారు ఎవరయ్యా అంటే 2వ విశాల దేవుడు లేదా 4వ వ్యాఘ్రరాజు అనే చౌహాన్ రాజవంశానికి సంబంధించిన రాజు ఈ యొక్క అనంగపాలును ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు. దానితో తోమారుల వంశం అనేది అంతం కావడం జరిగింది. మరి దీని తర్వాత మరో ముఖ్యమైనటువంటి రాజపుత్ర రాజవంశానికి సంబంధించినటువంటి ఈ యొక్క కాల్యచూర్యులు అనేటటువంటి రాజవంశీయులు, వీళ్ళే హైహాయులు అనేటటువంటి పేరుతో పిలువబడ్డారు. మరి వీళ్ళు ముఖ్యంగా త్రిపురి అనేటటువంటి ప్రాంతాన్ని, త్రిపురి అంటే నేటి జబల్పూర్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఈ కాల్యచూర్యులు లేదా కొక్కొల్లులు లేదా ఐహాయులు అనేటటువంటి పేరుతో పిలువబడ్డ ఈ రాజవంశీయులు పరిపాలన చేయడం అనేది జరిగింది. త్రిపురి అంటే నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్. మరి ఇందులో ముఖ్యమైన పాలకులు చూస్తే మొదటి కొక్కొల్లుడు, అలాగే గాంగేయ దేవుడు, మొదటి కొక్కొల్లుడు, గాంగేయ దేవుడు, అలాగే ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి విజయసింహుడు అనేటటువంటి పాలకులు, విజయసింహుడు. సో మొదటి కొక్కొల్లుడు, గాంగేయ దేవుడు, విజయసింహుడు అనేటటువంటి వీళ్ళ ముగ్గురు కూడా. సో మొదటి కొక్కొల్లుడు ఇందులో ఈ యొక్క వంశ మూల పురుషుడు, వంశ స్థాపకుడిగా పేరుగాంచాడు. వంశ మూల పురుషుడు లేదా వంశ స్థాపకుడిగా పేరుగాంచాడు. అలాగే గాంగేయ దేవుడు కాలచూరి వంశంలో గొప్ప పాలకుడిగా పేరుగాంచాడు. పూర్తిగా ఒరిస్సాను జయించి త్రికళింగాధిపతి బిరుదును పొందాడు. అలాగే అలుపెరగని తూర్పు వైపు రాజ్య విస్తరణ చేస్తూ విక్రమాదిత్య అనే బిరుదును కూడా పొందినటువంటి వారు ఈ యొక్క గాంగేయ దేవుడు. ఈ గాంగేయ దేవుడే ఈ పాలవంశానికి సంబంధించిన మైపాలుడనే రాజును ఓడించడం జరిగింది. గాంగేయ దేవుడే పాలవంశానికి చెందిన మైపాలుడనే రాజును ఓడించాడు, ఒరిస్సాను పూర్తిగా ఆక్రమించాడు, త్రికళింగాధిపతి అనే బిరుదు పొందడంతో పాటు భారతదేశానికి తూర్పు వైపు రాజ్య విస్తరణ చేసుకుంటూ అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క మన గాంగేయ దేవుడు విక్రమాదిత్య అనే బిరుదును పొందాడు. సో మనకు గోవిందచంద్రుడు అన్నప్పుడు అక్కడ ఏం గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనకు ఒరిస్సా పాలకుడైన అవంతి వర్మ యొక్క అలుపెరగని జైత్రయాత్రలకు అడ్డుకట్ట కట్టి కనౌజ్ సామ్రాజ్యాన్ని పటిష్టవంతమైన స్థితికి తీసుకెళ్లిన వాడు గోవిందచంద్రుడు అయితే ఈ యొక్క ఒరిస్సాను పూర్తిగా జయించి త్రికళింగాధిపతి అనే బిరుదు పొందినవాడు ఈ యొక్క గాంగేయ దేవుడు అని చెప్పాలి. ఇక చివరివాడు కాలచూరుల్లో విజయసింహుడు. ఈ యొక్క కాలచూరు వంశంలో చివరి పాలకుడైన విజయసింహుణ్ణి చందేల వంశానికి చెందిన రాజైన త్రైలోక్య
మళ్ళా ఆయనను ఓడించి వధించడంతో కాలచూరుల యొక్క వంశం అనేటటువంటిది పూర్తిగా అంతం కావడం అనేటటువంటిది జరిగింది. సో మరి ఈ యొక్క రాజవంశాలతో పాటుగా ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది మరో ముఖ్యమైనది రాజవంశం. మరి మరో ముఖ్యమైన రాజవంశంలో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది హిందూ షాహీలు. వీరు ముఖ్యంగా ఉద్బండపురం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు పంజాబ్ అలాగే గాంధార ఉద్బండపురం లేదా కుత్బండపురం నువ్వు రాజధానిగా చేసుకొని పంజాబ్ గాంధార ప్రాంతాలను పరిపాలించిన వంశం ఈ హిందూ షాహీ పాలకులు. మరి వీళ్ళకు సంబంధించిన సమాచారాన్ని చరిత్రకారులు భారతదేశ చరిత్ర పితామహుడుగా పేరుగాంచిన కల్హణుడు రచించిన రాజతరంగిణి అనే సంస్కృత గ్రంథం ద్వారా వీళ్ళు తెలుసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి దీని ప్రకారం ఈ హిందూ షాహీ వంశస్థాపకుడు మూల పురుషుడిగా కల్లార్ను పేర్కొన్నారు. కల్లార్ వంశస్థాపకుడు, వంశ మూల పురుషుడుగా పరిగణించబడ్డవాడు కల్లార్. మరి వంశంలో గొప్పవాళ్ళుడు ఎవరయ్యా అంటే వంశంలో గొప్పవాడు జయపాలుడు, ఆయన యొక్క కుమారుడు ఆనందపాలుడు. వీళ్ళు హిందూ షాహీ పాలకులు. సో హిందూ షాహీ వంశస్థాపకుడిగా పేరుగాంచిన వారు ఎవరయ్యా అంటే కల్లార్. సో కల్లారి తర్వాత వచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే జయపాలుడు. ఈ జయపాలుడు తర్వాత వచ్చినవాడు ఆనందపాలుడు. ఈ జయపాలుడు ముఖ్యంగా ఈ యొక్క లంఘాన్ అనేటటువంటి ప్రాంతం వద్ద జరిగిన యుద్ధంలో ఈ యొక్క గజనీ వంశానికి సంబంధించిన ఈ యొక్క అలప్తజిన్ అల్లుడైన గజనీ మహమ్మద్ తండ్రి అయిన సబక్తజిన్ చేతిలో ఓడిపోవడం జరిగింది. సో సబక్తజిన్ చేతిలో ఓడిపోయినటువంటి తురుష్క జాతీయుడైన సబక్తజిన్ చేతిలో ఓడిపోయినటువంటి ఈ యొక్క మన భారతీయ హిందూ షాహీ పాలకుడు జయపాలుడు. అలాగే ముఖ్యంగా తరచూ ఈ యొక్క తురుష్కుల దండయాత్రలు ఈ వాయువ్య ప్రాంతం పైకు జరుగుతున్నాయి, ఉత్తర భారతదేశం మీదుగా దూసుకొస్తున్నాయి అని భావించి తన యొక్క రాజధానిని తమ హిందూ షాహీల యొక్క ప్రధాన పరిపాలనా కేంద్రం రాజధానిని కుత్బుండాపురం నుండి త్రిబాండీపురం అంటే బటిండా అనేటటువంటి ప్రాంతానికి మార్చడం జరిగింది జయపాలుడు. ఈ జయపాలుడి కాలంలో ఈ సబక్తజిన్ యొక్క కుమారుడు మన చిన్న కుమారుడైనటువంటి ఈ యొక్క గజనీ మహమ్మద్ ఈ యొక్క పెషావర్ యుద్ధంలో 1001 సంవత్సరంలో జరిగిన పెషావర్ యుద్ధంలో ఈ హిందూ షాహీ పాలకుడు గొప్ప పాలకుడు హిందూ షాహీ వంశంలో అయినటువంటి జయపాలుణ్ణి సబక్తజిన్ చిన్న కుమారుడైన తురుష్క జాతీయుడైన గజనీ మహమ్మద్ పెషావర్ యుద్ధంలో 1001 సంవత్సరంలో జరిగిన ఈ పెషావర్ యుద్ధంలో వీరిని ఓడించడం జరుగుతుంది. ఓడిపోయిన జయపాలుడు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. దానికి ప్రతీకారంగా జయపాలుడు కుమారుడైన ఆనందపాలుడు 1008 సంవత్సరంలో ఈ రాజపుత్రుల రాజవంశాల కూటమిని ఏర్పాటు చేసుకొని గజనీ మహమ్మద్ను ఎదుర్కొంటాడు. ఏ యుద్ధంలో అయ్యా అంటే 1008లో జరిగిన వైహింద్ యుద్ధంలో 1008 సంవత్సరంలో జరిగిన వైహింద్ యుద్ధంలో ఈ గజనీ మహమ్మద్ను ఎదుర్కోవడం జరుగుతుంది. ఫలితం ఈ 1008లో జరిగిన వైహింద్ యుద్ధంలో ఈ జయపాలుడు కుమారుడైన ఆనందపాలుణ్ణి ఆయనకు మద్దతు ఇచ్చిన మిగతా రాజపుత్ర రాజవంశాల కూటమిని పూర్తిగా వైహింద్ యుద్ధంలో ఓడించి అత్యంత ముఖ్యమైన జ్వాలాముఖి దేవాలయాన్ని గజనీ మహమ్మదు ఈ సందర్భంలో భాగంగానే ధ్వంసం చేసి ఆలయంలో విగ్రహాలను నిర్మూలించి ఆలయంలో అతనికి దొరికిన సంపదను తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోవడంతో ఇక్కడ పూర్తిగా ఈ యొక్క హిందూ షాహీ వంశ పాలకుల పాలన అనేటటువంటిది అంతం కావడం అనేటటువంటిది జరిగింది. ఇక మిగిలిన ముఖ్యమైన రాజవంశాల్లో చూసుకుంటే మనకు కర్కోటక వంశం. ఈ కర్కోటక వంశంలో ముఖ్యమైన వాడు లలితాదిత్య ముక్తాపీడుడు. ఈయన కర్కోటక వంశంలో గొప్పవాడు. ఈయన కాశ్మీరులో మార్తాండ దేవాలయం అనే ముఖ్యంగా ఒక సూర్య దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఇదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది షామీర్ వంశం. ఈ షామీర్ వంశ స్థాపకుడు ఎవరంటే సికిందర్ షామీర్.
ఈయనే కాశ్మీర్ ఔరంగజేబుగా పేరుగాంచాడు. కాశ్మీర్ ఔరంగజేబుగా పేరుగాంచిన వాడు సికిందర్ షామీర్. తర్వాత ఈ యొక్క షామీర్ వంశంలో గొప్పవాడుగా జైనులాబ్దీన్ కాశ్మీర్ పరిపాలించిన షామీర్ వంశంలో గొప్పవాడు జైనులాబ్దీన్ గొప్పవాడిగా పేరుగాంచాడు. ఇతనే కాశ్మీర్ అక్బర్గా పేరుగాంచాడు. కాశ్మీర్ అక్బర్గా జైనులాబ్దీన్ పేరుగాంచాడు. ఎందుకు కాశ్మీర్ అక్బర్ అంటే అక్కడ కాశ్మీర్లో ఉన్న హిందువులపై జిజియా పన్నును రద్దు చేయడంతో పాటు అదే కాశ్మీర్లో హిందువులకు పవిత్రమైన జంతువుగా భావించి పూజించేటటువంటి గోవులను వధించడాన్ని అఫీషియల్గా ఆయన ప్రొహిబిట్ చేయడం జరిగింది. అంటే నిషేధించడం అనేటటువంటిది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క హిందూ షాయీలులో ఈ యొక్క షామీర్ వంశంలో గొప్పవాడైన ఈ యొక్క కాశ్మీర్ అక్బర్గా పేరుగాంచిన మీర్ జైనులాబ్దీన్. కాశ్మీర్ ఔరంగజేబ్ అంటేనేమో ఈ యొక్క సికిందర్ షామీర్ ఆయన వంశస్థాపకుడుగా పేరుగాంచాడు. ఇదే షామీర్ వంశంలో గొప్పవాడు మీర్ జైనులాబ్దీన్. ఈయన కాశ్మీర్ అక్బర్గా పేరుగాంచాడు. అక్బర్ వల్ల ఈయన పరమత స్థానాన్ని చూపించాడు. ఎస్పెషల్లీ కాశ్మీర్లో నివసించే హిందువులపై జిజియా పన్ను అనే మతపరమైన పన్నును రద్దు చేయడంతో పాటు ఆ యొక్క హిందువులకు పవిత్రమైన జంతువుగా భావించేటటువంటి ఆవులను నిషేధించడాన్ని అఫీషియల్గా ఆయన నిషేధించడం జరిగింది. అలాగే ఈ కాశ్మీర్ చరిత్రను చూస్తే ఈ కాశ్మీర్ రాజ్య చరిత్రలో మొట్టమొదటిసారిగా కాశ్మీర్ రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి మహిళగా దిడ్డాదేవి ప్రసిద్ధిగాంచింది. ఇది ఒకసారి అడిగాడు. కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించిన మొట్టమొదటి స్త్రీ లేదా మహిళా పరిపాలకురాలు ఎవరంటే దిడ్డాదేవి. ఇదే కాశ్మీర్ పరిపాలించిన హర్షుడనే పాలకుడు నీరో ఆఫ్ కాశ్మీర్గా పిలువబడ్డాడు. పిలువబడ్డది కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షుడు. ఇదే కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి మహిళా పరిపాలకురాలుగా పేరుగాంచింది ఎవరయ్యా అంటే ఈ యొక్క దిడ్డాదేవి అని గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా రాజపుత్ర రాజవంశాలకు సంబంధించిన సమాచారం చూసాం. అయితే రాజపుత్రులు కానటువంటి వారు ముఖ్యులైనటువంటి వారు ఇద్దరున్నారు. మరి వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. మరి ఆ యొక్క సమాచారంలో భాగంగా మిగిలింది ఎవరయ్యా అంటే ఇద్దరు. మరి ఆ ఇద్దరు ఎవరు, దానికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి ఇక్కడ చూస్తే వాళ్ళు ఇక్కడ మనకు పాల వంశానికి సంబంధించిన వారు, సేన వంశానికి సంబంధించినటువంటి వారు.